భక్తి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము, అలాగే ఒక క్రైస్తవుడి యొక్క జీవితం అంటే అర్థం ఏంటంటే ఏదో బాప్తిజం పొందాము, చర్చికి వెళ్తున్నాము, మా బాధలు మేము పడుతున్నాం అన్నట్లుగా కాదు. కానీ దేవుడేంటో మొదట మనం తెలుసుకోవాలి. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? దేవుడేంటో తెలుసుకోవాలి. దేవునిని తెలుసుకుంటూ ఉండగా నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడేంటో తెలుసుకుంటూ ఉండగా నువ్వు ఖచ్చితంగా వృద్ధిలోనికి వస్తావు. దేవుడేంటో తెలుసుకుంటూ ఉండగా నీ జీవితంలో నీ బలహీనతలు తొలగిపోతాయి. దేవుడేంటో తెలుసుకుంటూ ఉండగా కొన్ని సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా, అది సమస్యలైనా, శాపమైనా, లేకపోతే ఏదైనా కానివ్వండి, నీ జీవితం అంతా సెటరేట్ అవటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. సో దేవునిని తెలుసుకునే ఒక క్రమంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక ప్రశ్నతో నేను మీకు ఇది స్టార్ట్ చేస్తాను. అదేంటంటే, సాధారణంగా మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుడు తన చిత్తం చేయాలి అని మనం కోరుకుంటాం. అవునంటారా కాదంటారా? చెప్పరేంటండి? కుడిచే పైకి ఎత్తండి అవునన్న వాళ్ళు. ఏం కంగారు పడద్దు, కుడిచే పైకి ఎత్తారు. గాడ్ బ్లెస్ యూ. అలాగే నీ ఇష్టం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, దానిని దేవుడు చేస్తాడా? ప్రశ్న. చేస్తాడా? నీ ఇష్టాన్ని దేవుడు చేస్తాడా? చేస్తాడన్న వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. హాఫ్ హ్యాండ్స్ కాదు, ఫుల్ హ్యాండ్స్. నాకు చేయి కనపడాలి. భారతీయులం కదా, స్టార్టింగ్ ట్రబుల్ మనకి. చెయ్యడు అన్న వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. కొంతమంది నోటాకి వేశారు ఓటు. రైట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నాకు వచ్చినటువంటి ఒక సమాధానం ఏంటంటే, నేను నేర్చుకుంటున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, మనము మన ఇష్టాన్ని దేవుడు చేస్తాడా అనేటువంటి ప్రశ్న నాకు వచ్చింది. ప్రశ్న నాకు వచ్చినప్పుడు నేను బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను ధ్యానం చేసుకుంటా వచ్చానమాట. నిజంగా ప్రభు నువ్వు చేస్తావా, నా ఇష్టం ఏదైనా ఉంటే అది నువ్వు చేస్తావు అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఒక ఆశ, ఒక ఆలోచన. దేవుడు చేస్తాడా అని అంటే చేస్తాడు ఆయన. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ ఏ డిక్టేటర్. గుర్తుపెట్టుకోనండి. ఏంటండి? దేవుడు ఒక నియంత కాదు. ఏయ్ సరికొచ్చా, లేకపోతే ఏయ్ కంగారు పడమా, ఏనండి, లేకపోతే ఏయ్ నువ్వు అలాగుండు, నువ్వు ఇలాగ ఉండాల్సిందే, నేను చెప్పింది నువ్వు చెయ్యి. అర్థమవుతుందా? నేను చెప్పింది నువ్వు చెయ్యి, లేదా నువ్వు ఇది చేయటానికి వీల్లేదు, ఇలాగని చెప్పి తన నిర్ణయాన్ని తీసుకొచ్చి మన మీద బలవంతంగా రుద్దేసే దేవుడైతే ఖచ్చితంగా కాదు. గాడ్ ఈజ్ నాట్ ఏ డిక్టేటర్. దేవుడు నీ అభిప్రాయానికి కూడా విలువిస్తాడు ఆయన. దేవుడు ఎందుకు కాదు అని అంటాడు అని అంటే, అది మనకి హానికరమైంది అయితే దేవుడు కాదంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు పిల్లలు కనుక బ్లేడ్ పట్టుకుని తిరుగుతూ ఆడుతున్నారు అనుకోండి, చాకు పట్టుకుని ఆడుతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెంటనే ఇటు తీసుకురా అని ఇవ్వను అని అంటాడు వాడు ఖచ్చితంగా. మీరేం చేస్తారు? 2 దెబ్బలేసి లాక్కుంటారు. ఓ లైటర్తో ఆడుతున్నాడు అనుకోండి, లేదా గగ్గిపుల్లతో ఆడుతున్నాడు అనుకోండి, నిప్పుతో ఆడుతున్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? తప్పు ప్రమాదం, ఇటు తీసుకురా అని చెప్పి వాడు ఏడ్చినా కానీ, ఎందుకంటే తనను తాను గాయపరుచుకుంటాడేమో అన్నటువంటి భయం మనకుంటుంది. తల్లిదండ్రులుగా ఆ ప్రేమ మనకుంటుంది. కాబట్టి ఆ ప్రేమతో దేవుడు కొన్ని విషయాలు కాదంటాడు. అలాగని చెప్పి దేవుడు తన నిర్ణయాన్నే సాధించుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం అయితే దేవునిది కాదు. గాడ్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ గాడ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకనంటే నేను ఈ రోజున కొన్ని విషయాలు నా హృదయంలో ప్రభు పెట్టి మీతో నేను పంచుకుంటాను. ఒకసారి చదువుదామండి మనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. రూతు గ్రంథం 3:11. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆమేన్. హల్లెలూయా. మీరు అస్సలు వాయిస్ పెంచకపోతే చెప్తున్నాను, ఇంకా నేనే కొంచెం నిదానంగా తీసుకెళ్తా. జస్ట్ 1 సెకండ్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఒక నిమిషం. ప్రైజ్ జీసస్. ఒకసారి చెక్ చేయమ్మా. హల్లెలూయా. 1 సెకండ్, ఒక్క నిమిషం.
ఒకసారి చూడు. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ మనం దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, కాబట్టి నా కుమారి నువ్వు భయపడకము, నీవు చెప్పినదంతయు చెప్పాలి మీరు గట్టిగా, నీకు నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాట ఎవరితో అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనేది కొద్ది క్షణాలు మీకు నేను చెప్పిన తర్వాత ముఖ్య భాగంలోనికి నేను వెళ్తాను. ఇక్కడ రూతు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆవిడతో ఈ మాటలు చెప్పిన వ్యక్తి బోయజు. ఈయన ఏ పరిస్థితుల్లో ఆవిడకి ఆ మాట చెప్పాడు అని అంటే, రూతు కొన్ని ఇబ్బందికరమైనటువంటి చాలా లైఫ్లో టఫ్ టైమ్స్లో వెళుతుంది. తన యజమానిని కోల్పోయింది. తన అత్త అయినటువంటి నయోమి చెప్పిన రీతిగా తాను బోయజు పొలంలోనికి పరిగెరుకుంటాకి రూతు గారు వచ్చారు. ఇక్కడ రూతు సంఘానికి సాదృశ్యం. ఎవరండి చెప్పాలి మీరు గట్టిగా? సంఘానికి సాదృశ్యం. బోయజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. పొలము దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలానికి సాదృశ్యం. గమనించండి, రూతు దేవుడు తనకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలోనికి వచ్చి, నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని బట్టి తన పొలంలోనికి వచ్చి పరిగెరుకుంటుంది, బోయజును కలుసుకుంది, కళ్ళములో కలుసుకుంది. బోయజు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమంటే, అమ్మా నేను నీకు చెప్పిందంతా చేస్తాను, నువ్వు నాకు చెప్పుకున్నదంతా నేను నీకు చేస్తాను, నువ్వు భయపడ మాకు అని బోయజు రూతుని ఒక అభయం ఇస్తున్నట్లుగా, ఒక ఓదారుస్తున్నట్లుగా, ఒక ధైర్యపరుస్తున్నట్లుగా మనం లేఖనాన్ని గమనిస్తాం. ఈ రోజున మన జీవితాలలో చాలా పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు, మనము సంఘంలోనికి వచ్చినప్పుడు ప్రభు మనసు ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు భయంతో వచ్చినట్లయితే ఆయన అంటాడు నువ్వు భయపడ మాకు అని అంటాడు. నువ్వు దిగులుతో వచ్చినట్లయితే ఆయన చెప్పేటువంటి ఒక గొప్ప శుభవచనం ఏంటంటే, నువ్వు భయపడ మాకు, నువ్వు నాతో ఏదైతే చెప్పుకున్నావో అదంతా నేను నీకు చేస్తాను అని అంటాడు ప్రభు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, దేవుని మనస్సు ఎంత లోతైనది అని అంటే అది అర్థం చేసుకుంటాకి మన జీవితకాలం అంతా కూడా సరిపోతుంది. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? నీ జీవితకాలం అంతా దేవుని మనసు అర్థం చేసుకుంటాకి సరిపోదు. ఎందుకని నేను మీకు ఈ మాటను చెప్తున్నానంటే, సాధారణంగా మనకున్నటువంటి ఒక పవర్ కనుక మనకు ఉందనుకోండి, ఒక అధికారం కనుక మనకు ఉందనుకోండి, అందరినీ కంట్రోల్ చేయాలని చూస్తాం మనం. అవునంటారా కాదంటారా? చెప్పరేంటి? ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో మనం ఉన్నామనంటే మన కింద ఉన్న వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయాలని మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వాళ్ళకి పెడతాం. సో ఇది ఇలా చేయాల్సిందే అని అంటాం మనం. దేవుడు అందరికంటే సార్వభౌమాధికారుడై ఉండి కూడా ఆయన తనని తాను తన పిల్లల కొరకు ఎంతగా దిగి వస్తాడు అని అంటే, సరే నువ్వు చెప్పింది నేను చేస్తాను అని అంటాడు ఆయన. దేవుని మనసు అలాంటిది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో దేవుడు ఏదో ఒక నియంతలాగా మన జీవితంలో నేను చెప్పిందే నువ్వు చెయ్యి అనేటువంటి మనస్తత్వం కాదు, కానీ నువ్వు అడిగింది నేను చేసి పెడతాననేటువంటి మంచి మనసు అయింది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక రూతుతో ఈ బోయజ్ గారు అంటున్నాడు, నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేస్తాను అని అన్నాడు. సో నేను మీకు స్ట్రైట్గా ఈ మాట చెప్పాలని అనుకుంటున్నాను. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి, ఒక వాడుక భాషలో, నీ కొరకు దేవుడు తన నిర్ణయాలని మార్చుకుంటాడు. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? ఏంటండి? నీ కొరకు దేవుడు తన నిర్ణయాలని మార్చుకుంటాడు. మార్చుకుంటాడా లేడా? మార్చుకుంటాడు. ఏ పరిస్థితిలో మార్చుకుంటాడు, ఎందుకు మార్చుకుంటాడు, అది కూడా నేను మీకు చెప్తాను. ఎవరి కోసం మార్చుకుంటాడు. దానికి ముందుగా నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి మీకు నేను వాక్యాన్ని చూపిస్తాను. ఒకసారి చదువుదామండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. మలాకీ 3:6. మలాకీ గ్రంథం చూడండి 3వ అధ్యాయం 6వ వాక్యంలో, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక. నోట్ చేసుకోండి మాటని. నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. గమనించండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను నేనండి. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను మార్పు లేని వాడను అని అన్నాడు ఆయన. ఏమన్నాడండి ఆయన?
చెప్పాలి మీరు గట్టిగా. నేను మార్పు లేని వాడును అని ఒక మాట చెప్పారు. కనుక యాకోబు సంతతిని మీరు ఇంకా లయము కాలేదు అని అన్నారు. ఇంకొక మాట కూడా మీకు నేను చూపిస్తాను. హెబ్రీ 13:8 అండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఉన్నాడా లేడా? అంటే మీకు ఒక మాట మీకు చెప్పాలని అంటే, దేవుని యొక్క స్వభావములో మార్పు అనేదే లేదు. అవునంటారా కాదంటారా? అంటే దేవుడు కొన్నిటిని మార్చుకోడు అని ఉంది వాక్యం స్పష్టంగా చెప్పాలని. అంటే ఆయన నిన్న ఎలాగున్నాడో నేడు అలాగే ఉన్నాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? దేవుడు మారడు, తన యొక్క స్వభావం అనేది మారదు. కరెక్ట్ కదండి? అట్ ద సేమ్ టైం దేవుడు కొన్ని నిర్ణయాలను మార్చుకున్నాడు మా ప్రజల కోసం, మన కోసం. మామూలుగా చెప్పాలంటే దేవుడు మనుషుల కోసం తన నిర్ణయాలు మార్చుకున్న సందర్భం కూడా బైబిల్లో ఉంది. మీరు చెప్తారేమన్నా? మీరేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి. దేవుడు పర్లేదు, టైం తీసుకున్నా కానీ నేను వెయిట్ చేస్తాను. మీరు చెప్పండి, దేవుడు తన నిర్ణయాలను మార్చుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పండి నాకు. చెప్పండి, పర్లేదు, బీ ఫ్రీ. దేవుడు తన నిర్ణయాలు మార్చుకున్న అనుభవాలు ఉన్నాయా బైబిల్లో? ఏంటండి? అర్థం కాల అక్క. గాడ్ బ్లెస్ యూ. యోనా గ్రంథంలో మీరు చదివినట్లయితే, నేను రిఫరెన్సెస్ ఇంత డెప్త్గా వెళ్ళట్లేదు, మీరు రాసుకోండి. యోనా 3:10 చదవండి. యోనా 3:10. యోనా గ్రంథం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, గమనించండి, నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై, ఈ మాట నోట్ చేసుకోండి, పశ్చాత్తాప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గమనించండి, తాను ఏదైతే చేద్దాం అనుకున్నాడో దానిని మానేశాడంట ఆయన. మీరు గ్రహిస్తున్నారా? మరి హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూసినట్లయితే దేవుడు మార్పులేనాడు అని ఉంది కదా. ఇక్కడ చూస్తేనేమో దేవుడు పశ్చాత్తాపడ్డాడని రాయబడింది. ముందుగా నేను మీకు ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. పశ్చాత్తాపడటం అంటే అర్థం ఏంటి? మనకున్నటువంటి అవగాహన, మనకున్నటువంటి తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేస్తాడు, పాపం చేసి ప్రభు నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించి ప్రభు అని బోరు నేర్చి ప్రార్థన చేస్తారు. అది పశ్చాత్తాపడటం అని అంటారు. అవునంటారా కాదంటారా? కాదండి. పశ్చాత్తాపడటం అని అంటే నేను పాపం చేశాను ప్రభు అని ఆడటం కాదు. పశ్చాత్తాపడటం అంటే తీర్మానాలు చేయటం కాదు. పశ్చాత్తాపడటం అంటే అర్థం ఏంటంటే మనస్సు మార్చుకోవటం. దానిని గ్రీకు పదం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఉంటుంది. మెటానోయా అన్నారు దాన్ని. ఏంటండి? మనస్సు మార్చుకోవటం. ఏమండి దాన్ని ఏమన్నారండి? మనస్సు మార్చుకోవటం. ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడ్డాడు అని రాయబడింది. అంటే దేవుడు ఏమైనా పాపం చేశాడా? ఆయన పాపం చేయడు కదండి, అసంభవం అది. అసలు ఆ ఆలోచనే ఉండదు. మరి దేవుడు పశ్చాత్తాపడ్డాడు అని అంటే దేవుడు పాపం చేసి అయ్యో నేను తప్పు చేశాను అని బాధపడతాం కాదు. అక్కడ సౌలుని దేవుడు అనుకున్నప్పుడు కూడా దేవుడు పశ్చాత్తాపడ్డాడని రాయబడింది. అంటే దేవుడు అరే నేను తప్పు చేశాను అని కాదు. పశ్చాత్తాపడటం అంటే అర్థం ఏంటంటే గత కాలంలో నీవు తీసుకున్న నిర్ణయం కంటే ఇంకా మంచి నిర్ణయం తీసుకోవటం, నీ యొక్క అభిప్రాయాన్ని నువ్వు మార్చుకోవటం, నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవటం, నీ నడవడికని మార్చుకోవటం పశ్చాత్తాపడటం అంటే. హల్లెలూయా, అర్థమవుతుంది మీరు? సో దేవుడు ఇక్కడ నినివే పట్టణం విషయంలో పశ్చాత్తాపడ్డాడు అని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఎవరి కోసం? ప్రజల కోసం. యాక్చువల్గా ఆయన కొన్నటువంటి స్వభావాన్ని బట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉండాలిగా. ఒకసారి చెప్పానండి అంటే నేను చెప్పానంటే జరిగి తేరాల్సిందే, ఇంకా మిమ్మల్ని అందరినీ నేను చంపేస్తాను అని ఆయన నినివే పట్టణాన్ని సర్వనాశనం చేయొచ్చు. ఆయన అధికారం ఆయన కొన్నది మనిషి మీద, మానవాళ్ళ మీద ఆయనకు అధికారం ఉంది, ఎందుకంటే ఆయన సృష్టికర్త. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? మరి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నేను మీకు చెప్పాలనుకున్నట్టు ఒక విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని యొక్క గొప్ప మనసు మీకు అర్థం కావాలి.
మనము మనుషులముగా ఉండి మనం మన నిర్ణయాలు మార్చుకుంటాకి కొంచెం పంతం పడతాం. అవునంటారా కాదంటారా? చెప్పరేంటండి? మనం మన నిర్ణయం మార్చుకోవడానికి మీకు క్లియర్గా స్ట్రైట్గా తగిలే ఒక రాయి ఒకటి ఎసరనా? ఈగో. మనకి ఇది కరెక్ట్గా తగిలిద్ది. ఇది ఈగో అనేది ఒకటి పడుతుంది. ఇది మారిస్తే మళ్ళీ బాగోదేమో అని. గాడ్ హ్యాజ్ నో ఈగో. ఆయన సర్వశక్తిమంతుడై ఉండి తాను దిగి తన నిర్ణయాన్ని మార్చుకుని, వద్దులే నేను ఇది చేయను, నేను మీ మీద కనికరం చూపిస్తాను అని అన్నాడు ఆయన. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? మనము కొన్ని సందర్భాల్లో ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్తున్నానంటే, దైవ స్వభావం మనకు అర్థమైనప్పుడే మన స్వభావం ఏంటో మారుతుంది. ఒక వ్యక్తి మారలేకుండా ఉన్నాడు అని అంటే అతనికి ఇంకా దేవుడు అర్థం కాలేదు అని అర్థం. మనుషులుగా మనము కొన్ని సందర్భాల్లో వాక్యం గురించి మన నిర్ణయాలు మనం మార్చుకుంటాకి చాలా ఈగోకి వెళ్తాం కదా. గాడ్ హ్యాజ్ నో ఈగో. దేవునికి అది లేదు. దేవుడు తగ్గించుకుంటున్నాడు తనను తాను మనుష్యుల కొరకు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో నేను అంటాను, దేవుడు ఎంతగా తగ్గుతున్నాడు అని అంటే మన కొరకు, ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడు అని అంటే, నీవు అడిగింది చేయటానికి సహితం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నినివే పట్టణస్థుల మీద దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు. దేవుడు నినివే పట్టణానికి సువార్త చెప్పడానికి యోనా గారిని పంపించాడు. ఇప్పుడు యోనా గారు అవిధేయత చూపించాడు. ఆ సైడ్ మనం వెళ్ళదు, ఎందుకంటే అది వేరే ట్రాక్ కాబట్టి. సో యోనా గారు మొత్తానికి దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి ఆ నినివే పట్టణంలో సువార్త పరిచర్య చేశాడు ఆయన. ఆ గొప్ప మహానగరం అని రాయబడింది. అంటే ఒక మాట చెప్పాలంటే, ఈ రోజున మనం బాగా డెవలప్ అయిపోయింది చైనా. ఏమంటే చైనాలో ఎంత టెక్నాలజీ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, గొప్పగానే మనం అనుకుంటున్నాం సార్. ఆ దినాలలో అలాంటి దేశం అది నినివే పట్టణం. అంత గొప్ప రాజ్యం. వాళ్ళు ఏం చేశారంటే తమ్మును తాము తగ్గించుకుని రాజు సహితం, ఎవరండి రాజు సహితం తన సింహాసనాన్ని దిగి పశువులను సహితం ఉపవాసం ఉంచి, వీళ్ళు కూడా ఉపవాసం ఉండి గోను పట్టు కట్టుకుని ప్రార్థన చేశారంట. తమ్మును తాము తగ్గించుకుని దేవుడు వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సో నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్, దేవుడు మన కొరకు తన నిర్ణయాలు మార్చుకుంటానంటంలో నినివే పట్టణం ఒకటి. హల్లెలూయా. అదొకట. రెండోదిగా మనం చదువుదామండి ఒకసారి. 32వ అధ్యాయం నిర్గమాకాండం 9 నుండి 14 వాక్యాలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో మోషే వీళ్ళు అస్సలు మాటలు వీళ్ళు సరైన వాళ్ళు కాదు అని అన్నాడు ఆయన. కావున మోషే నువ్వు ఆగు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రెప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఇదిగోండి నువ్వు నశింపజేశావని, వాళ్ళను చంపడానికి ఐగుప్తులో నుండి తీసుకెళ్ళావని ఐగుప్తు వాళ్ళందరూ చెప్పుకుంటారయ్యా. అయ్యా కొంచెం నీ కోపం తగ్గించుకో. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే మీరు గమనించండి, సంతాపపడెను అంటే బాధపడ్డాడంట ఆయన. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? రెండవ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, దేవుడు తన నిర్ణయాలు మార్చుకున్నది ఎందుకనేది. సో ఇక్కడ గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు చాలా విచ్చలవిడిగా ఉన్నారు. దేవుని కోపం వచ్చింది. దేవుని సహించలేంది ఏంటంటే పాపం. భయంకరమైన కోపంలో ఉన్నాడు. మోషే ఒక్కసారి తప్పుకో బూడిద చేసేస్తానన్నాడు ఆయన మొత్తం అందరిని. సింపుల్. ఒక్కసారి నువ్వు తప్పుకుంటే కనుక నేను వాళ్ళందరినీ కాల్ చేస్తాను అని అన్నాడు ఆయన. ఇప్పుడు వెంటనే మోషే ఏం చేస్తున్నాడు? అడ్డం పడి, అయ్యా శాంతించు ప్లీజ్,
ప్లీజ్ ప్రభా, కొంచెం ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకనంటే ప్రభువా, నువ్వు ఇప్పుడు వీళ్ళందరినీ కనుక ఏదైనా చేస్తే, దయచేసి నా వైపు చూడండి, వీళ్ళందరినీ కనుక నువ్వేమైనా చేస్తే ఐగుప్తీయులు ఏమంటారంటే, వీళ్ళ దేవుడు వీళ్ళని సహించలేక, కోపాన్ని అణుచుకోలేక వీళ్ళని ఐగుప్తులోంచి తీసుకెళ్ళి చంపేశాడు, వాళ్ళ పోరు బళ్ళైపోయారు వాళ్ళ దేవుడు, వాళ్ళ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు వాళ్ళ దేవుడని నీ గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటారు. అందుకని నువ్వు కొంచెం శాంతించి నువ్వేం చేస్తావంటే, అబ్రహాము వీళ్ళని బట్టి కాదు కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని బట్టి నువ్వు వాళ్ళకి వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చయ్యా అని మోషే దేవునికి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడుతుంటే దేవుడు అన్నాడు, సరే మోషే, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నేను వాళ్ళకి వాగ్దానం చేశాను కదా, అబ్రహాముకి నేను చెప్పాను కదా నీ సంతానాన్ని నేను దీవిస్తానని. ఇప్పుడు వీళ్ళు సరిగ్గా లేరని వీళ్ళ మీద కోపపడి నేను కనుక వీళ్ళని ఒక్క దెబ్బకి అందరినీ సమూలంగా నాశనం చేసేస్తే కనుక నేను వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము పోతుంది, వాగ్దానము పాడైపోతుంది. అంటే వాగ్దానము నెరవేర్చబడదు. రెండోది, నా నామానికి అవమానం కలుగుద్ది. కాబట్టి నువ్వు చెప్పింది నిజమే కాబట్టి నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నానని దేవుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడు ఆయనే. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. మీకు ఇంకొక మాట చెప్పనా, మోషేతో దేవుడు అన్నాడు తెలుసా, మోషే ఒక పని చేస్తాను, వీళ్ళందరినీ చంపేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని కూడా అన్నాడు మోషేతో. అన్నాడా లేదా? మోషేతో దేవుడు అన్నాడు, వాళ్ళని తీసేసి నీకు సంతానాన్ని ఇస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్నే ఒక దేశంగా చేస్తాను అని దేవుడు మోషేకి ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ ఇచ్చాడు కదా. ఏం చేయాలి లెక్కైతే? నా పిల్లలు బాగా దీవించబడతారు, నేను బాగా దీవించబడతాను, అంతా బ్రహ్మాండంగా జరుగుద్ది, సరే ప్రభు కానిచ్చేసేయి అని అనాలి కదా లెక్కైతే. మనుషులని మనమందరం ఆ మాట అంటాం కదండి ఎవరమైనా. కానీ మోషే అన్నాడు, వద్దు ప్రభు, వద్దొద్దు, నువ్వు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేసావు, నువ్వు చేయాలనుకున్నావో అదే నువ్వు చెయ్యి. నేను మోషే దగ్గర ఆగి కొద్ది తర్వాత కొన్ని క్వాలిటీస్ మీకు నేను చెప్తాను. నేను రెండోదిగా నేను చెప్తున్నాను, మోషేని బట్టి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఏంటండి? మోషేని బట్టి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మొదటిగా ప్రజలందరూ కలిసి కట్టగట్టుకుని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రెండు, మోషేని బట్టి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మూడోది ఇంకొకటి కూడా నేను మీకు చెప్తాను, మీరే చెప్పండి. వెరీ ఈజీ కాదు, వెరీ ఈజీ, మీరు చెప్పేయచ్చు. దేవుడు ఆయుష్ని పొడిగించాడు ఆయనకి కదండి. చదవండి ఆ మాటను ఒకసారి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 6వ వాక్యాల వరకు. తన యొద్ద గుర్రములను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని యెషయా గారు వచ్చి చెప్పాడు, అయ్యా హిజ్కియా అయిపోయింది, మొత్తం సర్దేసుకో అని చెప్పేశాడు ఆయన. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే మొత్తం ఇదేంటి వీలునామా మొత్తం రాసేసాయి, ఎవరి దానికి అప్పచెప్పేసాయి, మొత్తం క్లియర్ చేసేసుకో అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. తర్వాత అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నేను సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిసేలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. 3వ దిన యెహోవా మందిరం ఎక్కిపోతావు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, అంత మాత్రమే కాకుండా నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. గమనించండి, మూడోదిగా ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. హిజ్కియా గారి టైం అయిపోయింది. దేవుని నిర్ణయ ప్రకారము
హిజ్కియా గారు టైం అయిపోయింది. యెషయా గారు వచ్చి చెప్పారు, అయ్యా రాజుగారు మీ టైం అయిపోయింది, మొత్తం సర్దేసుకోండి అని అన్నాడు. వెంటనే హిజ్కియా ఏం చేశాడంటే దేవుని తట్టు తిరిగి, అయ్యా కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా నేను యథార్థ హృదయుడనై ఎలాగ నేను నీ సన్నిధిలో నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి, ఇంకా ఆ యెషయా గారు ఇంకా బయటికి ఆ అంతఃపురం దాటను కూడా దాటలేదు, కానీ వెంటనే యెషయా నువ్వు మరలా వెనక్కి వెళ్ళి నేను చెప్పింది చెప్పు అని చెప్పి 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను అని చెప్పి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరలా హిజ్కియాతో మాట్లాడాడు. గమనించండి, ఇక్కడ మూడోదిగా మనం గమనిస్తే హిజ్కియా కొరకు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా లేదా? మార్చుకున్నాడు కదా. అంటే నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు తన నిర్ణయాలు మార్చుకోవడానికి ఆయనకి ఈగో ఫీలింగ్ ఏమీ లేదు. తనను తాను ఎంత తగ్గించుకున్నాడు అనంటే, తనను మనల్ని ఎంత ప్రేమించాడు అనంటే, అల్పులైనటువంటి మనుషుల కొరకు, మనందరి కొరకు ఆయన తన నిర్ణయాలు మార్చుకుంటాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ ఏ డిక్టేటర్. మరలా నేను చెప్తున్నాను, దేవుడు నియంత కాదు తన నిర్ణయాలను తీసుకొచ్చి నీ నెత్తి మీద పడి రుద్దేసేయడానికి. అర్థమవుతుందా? దేవుడు మన కొరకు కొన్ని నిర్ణయాలు ఆయన మార్చుకుంటాడు. అయితే నేను ఇంకొక మాట నేను మీకు దీని గురించి ఒక క్లారిటీ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కనికర సంపన్నుడైనటువంటి దేవుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కనికరాన్ని కోరుకుంటాడు, ఆయన కనికర సంపన్నుడు, అది ముఖ్యమైనటువంటి విషయం. రెండోది, దేవుడు తనను తాను తగ్గించుకుంటాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒక వ్యక్తి తన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు అని అంటే గనక అతనికి తగ్గింపు లేదు అని అర్థం. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో ఇవి మనం దేవుని గురించి నేర్చుకున్నటువంటి ఒక విషయాలు. మరి దేవుడు తన నిర్ణయాలు మార్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు ఎవరైతే చెప్తే తినేస్తాడు ఆయన. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ప్రభువా ఇది చేయి ప్రభువా అంటే ఆయన చేసేస్తాడా దాన్ని? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? దేవుడు తన నిర్ణయాలు మార్చుకుంటాడు, 100% కరెక్ట్ అది. కానీ ఎవరి కొరకు దేవుడు నిర్ణయాలు మార్చుకుంటాడు అంటే, మనం దీనిని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి దీన్ని. ఎందుకనంటే దేవుడు తన నిర్ణయాలు మన కొరకు మార్చుకుంటాడు అంటే మనలో వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను ఏది అడిగితే దేవుడు చేసేస్తాడు అని మాత్రం అనుకోమాకండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అంటే నేను చెప్పిందల్లా దేవుడు వింటాడు అనేది కాదు ఇక్కడ పాయింట్. దేవుడు ఎప్పుడు వింటాడు, ఎవరికి వింటాడు అన్న విషయం నేను ఈ రోజున కొన్ని స్పష్టమైనటువంటి విషయాలు నేను మీకు చెప్తాను. సో మొట్టమొదటిగా మనం నినివే పట్టణం దగ్గరికి వెళ్దాం. దేవుడు ఎవరి గురించి తన నిర్ణయాలు మార్చుకుంటాడు అని అంటే, మనం అక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే, ఎవరైతే దేవుని కొరకు తమ నిర్ణయాలు మార్చుకుంటారో వాళ్ళ మాటలు దేవుడు వింటాడు. నేను మరలా చెప్తున్నా, మీకు ఇది ఒక మెలికలాగా అనిపించవచ్చు. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని కొరకు తమ నిర్ణయాలు మార్చుకుంటారో వారి కొరకు దేవుడు తన నిర్ణయాలు మార్చుకుంటాడు. అదేంటి పాస్టర్ గారండి, ఏరైతే ఏముంది? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఏ రాయి అయితే ఏముంది? కానీ ఒక మాట చెప్పమంటారు మీకు? నేను ఒక మాట చెప్తానండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఏమండి, తండ్రి కొట్టే దెబ్బ వేరు, శత్రువు కొట్టే దెబ్బ వేరు. మీకు అర్థమైందా? తండ్రి కొట్టే దెబ్బ వేరు, శత్రువు కొట్టే దెబ్బ వేరు. శత్రువు ఎలా కొడతాడు చెప్పరేంటి? కర్కశంగా కొడతాడు, నష్టపోవాలని కొడతాడు, బాధపడాలని కొడతాడు. దానివలన ఎలా పాడైపోవాలో అలా పాడైపోవాలని శత్రువు కనికరం లేకుండా కొడతాడు. కానీ తండ్రి కొట్టే దెబ్బ ఎలాగుంటుందండి? ఎంతవరకు తగలాలో అంతే తగులుద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు బలవంతా మనం కొట్టేది ఒకటి ఉంటుంది, పిల్లల్ని కొట్టేది ఉంటుంది. పిల్లల్ని కొడతాం కదా, చెప్పరేంటండి? కొడతాం. ఎలా కొడతాం? బలవంతా పెట్టేసి గుద్దేస్తామా? చెప్పరేంటి? ఇదేదో కిక్ బాక్సింగ్ ఫైట్లో ఉన్నట్టుగా అవతలని పడేసేయాలన్నట్టుగా గట్టిగా ఇలా కొడతారా? లేదు. మీరందరూ మంచి ఎక్స్పీరియన్స్, మన చేతులు బాగా అందరూ ముసిముసి నవ్వుల్లో వేసుకుంటున్నారు.
కొడతాము. పిల్లలు పాపం దిగాలుగా చూస్తున్నారు నా వైపు. వీళ్ళిద్దరు ఎగ్గొట్టారు సండే స్కూల్. ఏమండి, ఇప్పుడు కొడతాము మనం ఎంత మట్టుకోనంటే అది వాళ్ళలో ఒక డిసిప్లైన్ తీసుకురావడానికే కొడతాం తప్పితే, అంతేగాని వాళ్ళు ఏదో నష్టపోవాలనో ఏడ్ చేయాలనో వాతలు తేలిపోవాలనో కొట్టం. ఒకవేళ పొరపాటున వాతలు తేలాయనంటే ఇంకా వెంటనే బాధపడేది ఎవరో? మనమే బాధపడతాం. మళ్ళీ వెంటనే ఆఫర్లు ఇచ్చేది ఎవరో? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. ఇంకా పిల్లలు దొరికిందే ఛాన్స్ అన్నట్టు, నాన్న కొంచెం గారాబం చేస్తున్నాడు, అమ్మ కొంచెం గారాబం చేస్తుందంటే దొరికిందే ఛాన్స్. ఆ లిస్ట్ మొత్తం బయట పెడతారు. ఇంకా ఈ టైంలో అడిగితే ఏది కాదనరని చెప్పేసి మొత్తం అది కొను ఇది కొను, అప్పుడు కొంటానో కొనలేదు, అది అవునంటారా కాదంటారు. సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఎవరి మాట వింటాడు అంటే, ఎవరి మాట దేవుడు వింటాడో వాళ్ళ మాట దేవుడు ఖచ్చితంగా వింటాడు. నేను మరలా చెప్తున్నా, ఇది మీకు ఒక మెలికలాగా అనిపించవచ్చు, అది మీకు అర్థం అవ్వాలి. కాకపోతే దేవుని కొరకు ఎవరు తన మాట వింటారో, సరే ప్రభువా నీ మాట నాకు కావాలి, లోపల ఒకటి ఉంది, కానీ నీ మాట నాకు కావాలి అనేటువంటి ఇదిలోకి ఎవరు వస్తారో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న విషయాల్ని దేవుడు చేయటం మొదలు పెడతాడు. ఇది అర్థం కావాలి మీకు. అది గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి మన స్వభావం ఏంటంటే, పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, నా మాట వింటున్నాడు దేవుడు, సరే ప్రభువా నా మాట వినాల్సింది నువ్వు అంతే అని దేవుని మ్యానిపులేట్ చేసే వాళ్ళ మాట దేవుడు వినడు. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో దేవుని స్వరం వస్తుంది. వీళ్ళు కరెక్ట్గా లేరు, వాస్తవానికి 100% కరెక్ట్గా లేరు. దేవుడు చెప్పాడు ఇలాగా అని యోనా ద్వారా దేవుడు సువార్తను ప్రకటించాడు. వెంటనే వీళ్ళు రాజు సైతం సింహాసనం దిగి ప్రార్థన చేస్తున్నారు, ఫాదర్ ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మన నడత మేము మార్చుకుంటాం అనగానే వెంటనే దేవుడు వీరి కొరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. లేదురా నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను, మీరు పడాల్సిందే, ఎందుకంటే మీరు పాపం చేశారు కాబట్టి శిక్ష మీకు పడాల్సిందే అనేటువంటి దేవుడు కాదు. గుర్తుపెట్టుకున్నాను, మీరు పాపం చేశారు కాబట్టి పడాల్సిందే అని దేవుడు ఇచ్చేసేవాడు కాదు. అయితే మీరు పాపం చేశారు కానీ నా మాట విని మీ నిర్ణయం మార్చుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కనికరిస్తున్నాను అనే దేవుడు ఆయన. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? దేవుడే కనుక మీరు పాపం చేశారు కాబట్టి మీరు పడాల్సిందే అని అంటే నేను ఎక్కడ ఉండేవాడు కాదు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. హల్లెలూయా. చెప్పరేంటి? ఇఫ్ ఇట్స్ నాట్ గాడ్స్ మెర్సీ యూ వుడ్ హ్యావ్ నాట్ బీన్ హియర్. ఇక్కడ మనం ఉంటాం, మన వల్ల అయ్యేది కాదు. ఎందుకు ఇక్కడ ఉన్నామో తెలుసా? మనం పాపం చేయలేదు కాబట్టి దేవుడు ఇక్కడ తెచ్చిపెట్టాడు అనుకోమాకండి. ఆయన కనికరాన్ని బట్టి ఇక్కడ తెచ్చిపెట్టాడు మనల్ని. గ్రహిస్తున్నారా? సో నీ నిర్ణయం నువ్వు మార్చుకునే అభిప్రాయం నీకుంటే నీ కొరకు తన నిర్ణయాలు కూడా దేవుడు మార్చుకుంటాడు. లేదు నా స్వభావం ఇంతే అని నువ్వు గనక వెళ్ళినట్లయితే నువ్వు కాదు కదా, భూప్రపంచం మీద ఎవరు దేవుని నిర్ణయాలు మార్చలేరు, ఇంక్లూడింగ్ ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ. సీరియస్గా చెప్తున్నాడు. అది ఇప్పుడు సేవకులమైన మేము ఎంత రికమెండ్ చేసినా వేరు నీ దగ్గర నుండి రావాలి. అది మేము వచ్చి ఎంత కట్ చేసి వెళ్ళినా కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ మొక్కలు ఉన్నాయి కదండి, కొరాటన్స్ ఉన్నాయి కదా, ఈ మొక్కలు కొంచెం ఎండిన మొక్కలు ఏం చేశారు, మొన్న కొంచెం ఎండిన వాటిని పీకేసి దాన్ని ట్రిమ్ చేశారు, కట్ చేశారు కదా. ఇప్పుడు దానికి ఆకులు లోపల నుండి రావాలి, ఆ మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుని లోపల ఉన్న, అంతేగాని మేము తీసుకొచ్చి దానిని 4 కొమ్మలు తీసుకొచ్చి దాన్ని గతికిస్తా కూర్చోలేమో ఫెవిక్విక్ డబ్బా తీసుకొచ్చి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? వీఆర్ సపోజ్ టు ట్రిమ్, దట్స్ ఇట్. మేము చేయవలసింది మేము చేస్తాం, కానీ వేరు మీలో నుండి అది రావాలి. హల్లెలూయా. ఇదేదో పోలీసులు కనుక బైక్ ఆపితే మనం కనుక పోలీస్ డిపార్ట్మెంట్ మనకు తెలిసిన వాళ్ళు ఉండే ఫోన్ చేసి, సార్ కొంచెం మావాడే నేను ఒక డిఎస్పీని అనుకోండి, ఏం కాదులే కొంచెం మావాడేలే కొంచెం బండి వదిలేయనంటే, సర్లే పర్లా డిఎస్పీ గారు తాలూకా సరే పలానా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్గా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళే పోనివ్వండి, అది అక్కడ పనిచేయదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సేవకులమైన మేము ఎస్ వీ విల్ ప్రే అట్ ద సేమ్ టైం ఆ వేరు మీలో నుండి స్టార్ట్ అవ్వాలనేది మీరు నేర్చుకోవాల్సిన పాట. ఎందుకంటే ఎంతకాలం ట్రిమ్ చేస్తాం మేము,
ఎంతకాలమని మేము మిమ్మల్ని పైపైన మెరుగులు దిద్ది దేవుని ముందు నిలబెడదామని చూస్తాం. ఎందుకంటే ఒక దినాన్ని ఆయన తూర్పు పారబడతాడు, అప్పుడు మేము కూడా మీతో పాటు లైన్లో వచ్చి నుంచోవాలి. అది గుర్తుపెట్టుకోనండి. ఒక దినాన్ని ఆయన తూర్పు పారబట్టినప్పుడు మమ్మల్ని సెపరేట్ క్యాడర్ కింద ఇలా ఏముండదో అందరినీ కలిపి తూర్పు పారబడతాడు ఆయన. అప్పుడు మేము కూడా మీతో పాటు లైన్లో నుంచోవాలి. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక లర్న్ టు ఒబే గాడ్స్ వర్డ్. దేవుని స్వరాన్ని గుర్తుపెట్టి మీరు దేవుని కొరకు మీ నిర్ణయాలు, మీ అభిప్రాయాలు, మీ అలవాట్లు, మీ పద్ధతులు కనుక మీరు ఇదవ్వటం మొదలు పెడితే చెప్తున్నాను, నీ మనసులో ఉన్నవి దేవుడు నెరవేర్చడం మొదలు పెడతాడు. దట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. మనం చాలా సందర్భాల్లో జరిగే పొరపాటు ఏంటంటే, ఇక్కడ మారదు, మన నిర్ణయాలు మారవు దేవుని కొరకు, మన నిర్ణయాలు మారో, మనం దేవుణ్ణి మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా, లేకపోతే కన్నీటి ప్రార్థన ద్వారా ఏదేదో చేసి దేవుని కొంచెం బాగా గుర్తుపెట్టుకోనండి. యూ కాంట్ మ్యానిపులేట్ గాడ్. దేవుని ఎవ్వరూ, నేను మరలా చెప్తున్నాను మీ అందరికీ, ఎప్పుడు చెప్తాను, గాడ్ హ్యాస్ నో ఎమోషన్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఇలా మనం చూడంగానే మన లోపల ఉంది అంటే కనుక అర్థమైపోద్ది కదా. యూ కాంట్ హైడ్ గాడ్, యూ కాంట్ హైడ్ ఫ్రమ్ గాడ్, యూ కాంట్ హైడ్ నియర్ గాడ్. దేవుని ఎదుట మరుగైనది ఏదీ లేదు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అందుకని మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మనము దేవుని నిర్ణయాలు మన జీవితంలో జరుగునట్లుగా దేవుని స్వరంను గుర్తుపెట్టి మనం దానికి లోబడగలిగితే, చెప్తున్నాను, నువ్వేదో జస్ట్ ఏదో పాణిలే క్షమాభిక్ష మీద దేవుడిని వదిలేయటం కాదు. మరలా చెప్తున్నా, ఇప్పుడు ఒకడు గురుశిక్ష చేశారండి, ఒకడు గురుశిక్ష చేశారు. ఉరిశిక్ష చేసిన తర్వాత అంతా అయిపోయింది. లాస్ట్ మినిట్లో రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టారు, ఇంకా అన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత అతను తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ ఏమి ఎవరుగా బయట ఎవరు కదండి. అరే నీకు క్షమాభిక్ష పెట్టారు, ఇంకా మొత్తానికి ఏదో శిక్ష ఉంటుంది, అంటే ప్రాణమైతే తీరు కానీ మొత్తం శిక్ష అయితే ఉంటుంది. ఇంకా అతను ఒకవేళ రిలీజ్ అయ్యాడు అనుకోండి, నార్మల్ జీవితం అతను జీవించాలి. కానీ దేవుని కనికరం ఏంటో తెలుసా, మన మీద ఉన్నది ఆయన కొట్టివేయడం మాత్రమే కాదు, కానీ కుమారులుగా దేవుడు మనల్ని అంగీకరించాడు. దట్స్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు గ్రహిస్తున్నారా దేవుని వాక్యాన్ని? వీళ్ళని దేవుడు క్షమించి వదిలేయటం మాత్రమే కాదు, కానీ దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు. క్షమించి వదిలేయటం ఒక మనిషి వరకు చేయగలిగిన పని, కానీ దీవించటం అనేది దేవుని మనసు. ఒక అడుగు ముందుకేసేసాడు ఆయన. అర్హత లేకపోయినా, ఒరి నేను వదిలేశాను, బతికి బట్ట కట్టే, ఇంకోసారి కనిపించావంటే మాత్రం నేను వదలనరా అని బయట డైలాగులు వింటాం కదా, అది కాదు దేవుడు చెప్పింది. నేను నిన్ను నా కుమారుడిగా అంగీకరిస్తున్నాను, ఇక మీదట పాపం చేయి మాకు, ఇక మీదట నువ్వు తప్పు చేయి మాకు, ఇక మీదట కఠినంగా ఉండ మాకు, ఇక మీదట మొండి నిర్ణయాలు తీసుకో మాకు. నా నిర్ణయాలు నా కొరకు నువ్వు నిర్ణయం మార్చుకుంటే, నీ మనసులో కొన్ని ఆశలు ఉన్నాయి చూశారు, ఇది దేవుడు చేస్తే బాగుండను నువ్వు ఆశపడుతున్నావే, నువ్వు అనుకుంటున్నావే, నీవు చెప్పినదంతయు నేను చేస్తాను. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు రూత్ గారు ఉన్నారు కదండి, బోయాజు ఊరికే వచ్చి రూత్ దగ్గరికి, అమ్మా రూత్ నువ్వు చెప్పిందంతా చేస్తానని అనలా. రూత్కి నయోమి కొన్ని విషయాలు చెప్పింది. ఏమనంటే, అమ్మా నువ్వు పలానా కళ్ళంలోకి వెళ్ళు, నువ్వు ఇలాగుండు, నువ్వు స్నానం చేసి నువ్వు వస్త్రాలు మంచిగా వేసుకుని నువ్వు వెళ్ళి ఆ బోయాజు కళ్ళం దగ్గర ఎక్కడుంటాడో అతని పాదాల దగ్గర నువ్వు పడుకో, అతని పాదాల దగ్గర నువ్వు పడుకో, అతడు నీకు చేయాల్సిందంతా చేస్తాడు అని చెప్పేసి నయోమి ఇచ్చినటువంటి నడిపింపుకి రూతు లోబడింది. వాస్తవానికి రూతు లోకస్తురాలు, మోయాబు దేశస్తురాలు. అంటే మోయాబు అనగా చెత్తకుండి, లోకానికి సాదృశ్యం. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రూతు గారేమో నయోమి ఏమో యోధా బెత్లెహేముకు సంబంధించిన ఆవిడ, రొట్టెలింటికి సంబంధించిన, అంటే దేవునింటికి సంబంధించిన వ్యక్తి. అంటే ఒక లోకస్తురాలు, ఒక అన్యజనురాలు తన అత్త నడిపింపు చొప్పున, తన అత్త ఏదైతే నేర్పిందో, అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, ఆ నడిపింపు చొప్పున ఈ రూతు నడిచింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు నువ్వు ఎప్పుడైతే నువ్వు లోబడతావో, నువ్వు అనొచ్చు, కష్టం అండి, నేను పుట్టి పెరిగిన విధానం వేరు. ఇప్పుడు వాస్తవానికి రూతు పుట్టి పెరిగింది మోయాబు దేశంలో. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా పద్ధతులు అలాగా, నేను ఇలా పుట్టి పెరిగాను, నా విధానాలు అలాగా
అది ఇది అని చెప్పి ఎన్నో కారణాలు చెప్పచ్చు. ఒక మాట చెప్పాలనంటే ఓర్పలాగా ముద్దు పెట్టుకుని బై బై చెప్పి వెళ్ళిపోవచ్చు కదండి. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని అతను ముద్దు పెట్టుకుంది. అత్త ఇచ్చిన నడిపింపు ప్రకారం తను నడిచింది. అంటే సంఘమై ఉన్న మనము ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనము నడుస్తూ, అయ్యా నీ మాటే నా మాట, నువ్వు చెప్పింది నేను చేస్తాను అని రూతు ఎలాగైతే బోయాజు పొలంలోనికి వెళ్ళి సంఘములో పరిశుద్ధాత్మదేవుని నడిపింపు చొప్పున ఆవిడ ఉందో, జరిగేది ఏంటో తెలుసా? రూతుకి ఎవరు లేరు. వాస్తవానికి రూతుకి తినడానికి లేదు, రూతుని పట్టించుకునే వాళ్ళు లేరు, రూతుకి ఎటువంటి ఆధారం లేదు. కానీ ఆ ప్రాంతంలోనే గొప్ప ఆసామి, ఆ ప్రాంతంలోనే ధనవంతుడు, అంత గొప్పవాడు వచ్చి నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పి రూతుని వివాహం చేసుకున్నాడు ఆయన. అంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు పెద్ద ధనవంతులు ఎవరయ్యారు అని అంటే రూత్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి నేను ఫలానా బోయాజ్ చేసుకున్నాడని అంటే గొప్ప వ్యక్తి అయిపోయింది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? మీకు ఉదాహరణకు అర్థమవడానికి చెప్తున్నాను. మొన్న రీసెంట్గా ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళయింది, అనంత్ అంబానీ పెళ్ళయింది. అసలు రాధికా మర్చెంట్ అంటే ఎవరికి తెలియదు కదండి. కానీ ఇప్పుడు ఆవిడకు ఒక గుర్తింపు ఉంది. ఎందుకని? భారతదేశంలో టాప్ కోటీశ్వరుడి కోడలు ఆవిడ ఇప్పుడు. అవునంటారా కాదంటారా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అంతకుముందు వరకు ఆవిడకి ఎటువంటి గుర్తింపు అంటే మనకు అసలు అంటే భారతదేశం మొత్తం తెలియదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అందరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే దేశం మొత్తానికి తెలిసినటువంటి వ్యక్తి ఇంట్లోకి ఆవిడ వెళ్ళిందో దేశం మొత్తానికి తెలిసిపోయింది ఆవిడ. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అంటే నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ దినాన ప్రభువు చెప్పిన విధంగా మనం నడవటానికి కనుక నడుం కట్టుకున్నట్లయితే దేవుడు నువ్వు అడిగింది చేయకుండా ఉండడం. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, దేవుడు నువ్వు అడిగింది చెయ్యకుండా ఉండడం ఖచ్చితంగా చేస్తాడు. నాకు విచిత్రం ఏంటో తెలుసా? ఈ బైబిల్లో దేవుడు మనుషులు ఏబడితే చేశాడు ఆయన. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తాను. దావీదు అడిగాడు, నా కుటుంబాన్ని దీవించయ్యా అని అడిగాడు. దేవుడు దీవించాడు లేదా? దావీదు అడిగింది ఇచ్చాడు లేదా? సింహాసనం స్థిరపరిచాడా లేదా? చెప్పరేంటండి? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఇప్పుడు మన యెహోషువ గారు, అయ్యా సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి అని అన్నాడు. ఆపేశాడే లేదా దేవుడు? ఒక మనిషి చెప్తే ప్రకృతి ఉంది. ఏలియా ఒక మాట అన్నాడు, ఆకాశం ముయ్యబడును గాక అని అన్నాడు. ఏలియా మాట దేవుడు అన్నాడండి. సరే ఏలియా నువ్వు అన్న 3.5 సంవత్సరాలు నువ్వేది చెప్తే, నాకు డౌట్, ఏలియా 30 సంవత్సరాలు అని ఉంటే చెప్పరేంటండి? సీరియస్లీ 30 సంవత్సరాలే, నో డౌట్. ఎందుకో తెలుసా? ఏలియా దేవుడు మాట వింటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మీరు దీవెనల కొరకు ఇదేంటి హడావుడి పడో గంతులేసో ఏదేదేదో చేయాలని ప్రయత్నం చేయమాకండి. వెరీ సింపుల్. మీరు దేవుని మాట అనండి చాలు. ఆటోమేటిక్గా మీ మాట దేవుడు వింటాడు. గాడ్ విల్ లిజన్ టు యూ. నువ్వే చెప్తే వింటాడు. దైవజనులు డీజేస్ దినకరన్ గారు ఒక మాట చెప్పింది నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయనంట ప్రభువు చెప్పారని అంట, అయ్యా దినకరన్ నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలి అని అన్నాడంట. దినకరన్ గారు అన్నారంట, నేను అంటే ఇది పరలోకంలో జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ఆయనకిను దినకరన్ గారికి. ఆయన అసలే కింద 2 కిడ్నీలు పోయి డెత్ బెడ్లో ఉన్నాడు దినకరన్ గారు. ఇంక అయిపోయింది, డాక్టర్ మొత్తం అయిపోయారు, అందరికీ చెప్పేశారు, మొత్తం అందరూ వచ్చేసి చూసేశారు, అంతా అయిపోయింది. ఆ టైంలో దేవుడు దినకరన్ పరలోకం వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే దేవుడు పరలోకంలో చూడగానే ఒక పెద్ద హాల్ లాగా, ఒక డైనింగ్ హాల్ లాగా ఉందంట, ఒక పెద్దది, ఒక చోట దేవుడు సెంటర్లో కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఉంటే దినకరన్ కూర్చున్నాడు. బాగున్నావా అని అన్నాడు. ఏం అడుగుతున్నావయ్యా నువ్వు అన్నాడట. నా పరిస్థితి ఏంటి, నేను కింద ఎన్ని తిప్పలు పడుతున్నా, చచ్చేటట్టున్నా నేను, నన్ను నువ్వు బాగున్నావు అని అడుగుతున్నావు ఏంటన్నాడు. సరే కూర్చో అని అన్నాడు. యునో వన్ థింగ్, మీరు దేవునితో ఎక్కువ గడుపుతూ ఉంటే గాడ్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ యూ. అంతలో ఉండాలి అంతలో ఉండు కాదు, గాడ్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ. అర్థమవుతుందా? నేను ఒక సేవకులు చెప్తుంటున్నాను, నిజంగా ఆ సేవకులు కానీ శిష్యులు. జాన్ రవీంద్రనాథ్ గారిని ఒక గొప్ప దైవజనుడు ఆయన ఒకరోజు బాగా ఆకలితో ఉంటే ప్రభు అన్నాడంట, రబీ బిర్యానీ తిందావా అన్నాడు. సో ఆయన టేబుల్ మీద, ఇది నిజంగా జరిగింది, ఇది కథలు కాదు.
జాన్ రవీంద్రనాథ్ గారి ఆఫీస్లో టేబుల్ మీద లిటరల్ ఒక బిర్యానీ వచ్చిందంట. బిర్యానీ ఇది ఏదో గ్రాఫిక్స్ కాదు, సినిమాలు కాదు, ఇది సీరియస్గా చెప్తున్నాను. అందులో ఒక గుడ్డు ఉందంట. అయ్యా ప్రభు అన్నాడంట, అయ్యో రబ్బీ ఒక గుడ్డే వచ్చిందే అని అన్నాడంట. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, నేను సగం తింటాను నీకు సగం ఇస్తానని చెప్పి ఆయన సగం తిని రబ్బీ తిను అని ఇచ్చాడంట. ఆయన ఇద్దరు కూర్చుని భోజనం చేసిన అనుభవాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఇట్స్ నాట్ ఎ జోక్. వెన్ యూ వాక్ విత్ గాడ్ దీస్ థింగ్స్ విల్ కమ్ రియల్ టు యూ. సో ఆయన దినకరన్ గారు ఇలాగా, సరే నా ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తావా నువ్వు, ఫుల్ టైం చేయాలని అన్నాడు. ఆయన అన్నాడంట, ఎందుకు చేయాలి నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ అన్నాడంట. ఎందుకు చేయాలి నేను, ఎందుకనంటే కింద నా తిప్పలు నువ్వు చూస్తున్నావు, నాకు ఆరోగ్యమే సరిగ్గా లేదు, నా పరిస్థితులు బాగాలేదు, ఫైనాన్షియల్గా చాలా క్రష్ అయిపోయి ఉన్నాను నేను, నా ఏమీ బాగాలేదు, నా మినిస్ట్రీ బాలా, నా లైఫ్ బాలా, నేను కోటాలు పెట్టి 6 నెలలు అయింది, నేను ఏ సేవ కూడా చేయట్లే, ఇప్పుడు నా పరిస్థితులు ఏమీ బాగాలేదు, చస్తా బతుకుతా ఉన్నా నేను, నన్ను నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేయమంటున్నావు. అదొక ఎత్తు. రెండో పక్క ఏంటంటే నీ సేవ చేసే వాళ్ళందరూ నానా బాధలు పడతారు. భూలోకంలో పాస్టర్లను చూస్తే ఒక చెప్పులు, సరైన ప్యాంట్లు లేవు, సరైన చెప్పులు లేవు, సరైన వసతులు ఏమీ లేవు. నేను ఇప్పుడు ఎస్బీఐలో జాబ్ చేస్తాను, వాళ్ళు నాకు హౌస్ అలవెన్స్ ఇస్తున్నారు, అన్ని అలవెన్స్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి నువ్వు చెప్పినట్టుగా నేను వాళ్ళ కనీసం ఎస్బీఐలో అయ్యని ఇస్తున్నారు, నీ పాస్టర్లు చాలా తిప్పలు పడుతున్నారు కదా, ఇప్పుడు నేను కూడా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని చెప్పులు వేసుకుని నేను రోడ్ల మీద తిరగనా అని అన్నాడంట. ప్రభు అన్నాడంట, సరే సరే నువ్వు కోపం తెచ్చుకోమాకలే కానీ నీకు మంచి ప్యాంట్లు ఇస్తా, మంచి చెప్పులు ఇస్తా, నీకు కావాల్సిన నీకు ఇస్తా, సేవ చేస్తావా ఫుల్ టైము అని అన్నాడంట. ఆయన అన్నాడంట, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని అన్నాడంట. ఏంటి ఆ కండిషన్స్ అని అంటే, నెంబర్ వన్ నువ్వు నేనేది అడిగితే అది చేయాలని అడిగాడంట ఆయన. ఏంటండి, సీరియస్గా చెప్తున్నాను ఇది. నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్లాజ్ ఏంటంటే, నేనేది అడిగితే అది చేయాలి. ఒక వ్యక్తి నేను చూసి, ప్రభు ఈ వ్యక్తిని దీవించు అంటే నువ్వు అతను దీవించాలంతే, ఈ వ్యక్తిని స్వస్థపరచు అంటే నువ్వు స్వస్థపరచాలి. కండిషన్ నెంబర్ 1, నేనేది అడిగితే అది నువ్వు చేయాలి. రెండవది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు రావాలి. నేను మీటింగ్కి వెళ్తున్నానంటే నాతో పాటు నువ్వు రావాలంటే నువ్వు వచ్చేయాలి అంతే నాతో పాటు. నెంబర్ 3, నాకు సేవలో ఫినాన్సెస్ అనేది నాకు ఏనాడు రూపాయి తక్కువ అవ్వకూడదు, నా కుటుంబాన్ని నువ్వు దీవించాలని అడిగాడు. నేను నీ పని చేస్తున్నా కాబట్టి నా కుటుంబ బాధ్యతలు, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా డబ్బులన్నీ నువ్వే చూసుకోవాలన్నాడు. ఈ రోజుకి జీసస్ కాల్స్ మినిస్ట్రీ సమృద్ధిగా దీవించబడింది. దేవుడు అన్యాయస్తుడు కాదు, గుర్తుపెట్టుకోనండి. మీకు చేతనైందా దేవుని దగ్గర నుంచి ఒక్క దీవెన సంపాదించుకోండి చాలు. నిజంగా చెప్తున్నా, మీకు చేతనైందా దేవుని దగ్గర ఒక్క దీవెన సంపాదించండి చాలు, మీ తరాలకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అది. సో అది నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే, నేను 1 నువ్వు నాతో రావాలి, 2 సార్ నేను చెప్పింది చేయాలి, 2 నువ్వు నాతో రావాలి, 3 నాకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయాలి, 4 నా మినిస్ట్రీ నువ్వు ఆశీర్వదించాలని అడిగాడంట ఆయన. దట్స్ ఇట్. ఇవన్నీ ప్రభు పేపర్ మీద ఆయన స్వస్థాలతో రాశాడంట. జీసస్ క్రైస్ట్ అను నేను, జీసస్ క్రైస్ట్ ప్రామిస్ దినకరన్, మై సన్ దినకరన్ అని రాసి, ఆయన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందని చెప్పాడు ఆయన. జీసస్ హ్యాండ్ రైటింగ్ ఎక్సలెంట్. ఆ పెన్ను కూడా ఎలా ఉంటుందంటే రాజుల స్టైల్లో ఏకుంటుంది చూసారా, అలాంటి పెన్ ఉంటుంది, దాన్ని క్విల్ అంటారు ఇంగ్లీష్లో. అది పెట్టుకుని రాసి ఆయన కింద గోల్డెన్ సంతకం పెట్టాడంట ప్రభు, జీసస్ క్రైస్ట్ అని, గోల్డెన్ సైన్ అది అన్నాడంట. దినకరన్ నువ్వు కూడా సంతకం పెట్టి అన్నాడంట. ఆయన అయిష్టంగానే, ఇష్టం లేకుండా నీతో ఇదే సావు, నువ్వు చేయాలనుకుని నువ్వు చేయిస్తావని చెప్పి ఇష్టం లేకుండానే సంతకం పెట్టి వచ్చాడు. జరిగింది ఏంటో తెలుసా, భూలోకానికి వచ్చేసరికి 2 కొత్త కిడ్నీలు ఉన్నాయి ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఇదంతా ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, దేవుడు కొరకు తమ నిర్ణయాలను మార్చుకునే వారి కొరకు దేవుడు తన నిర్ణయాలను మార్చుకుంటాడు. అర్థమవుతుందా? ఇఫ్ యూ చేంజ్ ఫర్ గాడ్, గాడ్ విల్ చేంజ్ ఫర్ యూ. టిట్ ఫర్ టాట్. దట్స్ ఇట్. నెంబర్ 1 అది. తమ నిర్ణయాలు మార్చుకున్న వాళ్ళు దేవుడు తన నిర్ణయాలు మార్చుకున్నాడు. రెండోదిగా మనం గమనిస్తే, మోషే యొక్క ఎగ్జాంపుల్ మనం చూసాం. మోషేకి ఎగ్జాంపుల్ చూసాం. మోషే మాట దేవుడు ఎందుకన్నాడు? మోషే మాట ఎందుకన్నాడు అని అంటే, మోషే ఎప్పుడు కూడా తన స్వార్థాన్ని ఎప్పుడు చూసుకోవాలా, దేవుని మహిమను చూశాడు. లైఫ్ అంతా మీరు గమనించండి, మోషే లైఫ్ అంతా గమనించండి. ఎన్ని ఆఫర్లు వచ్చినాయి తెలుసా మోషేకి? ఎన్ని ఆఫర్లు వచ్చినాయి తెలుసా? ఐగుప్తు ప్రజలతో సుఖభోగాలతో సమృద్ధితో ఒక యువరాజుగా బతకచ్చు,
కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఐగుప్తు సుఖభోగాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నేను బాధే పడతానని అన్నాడు. అర్థమైంది నేను మీకు చెప్పింది. సరే, వీళ్ళందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, అంటే మోషే భార్య పిల్లల గురించి ఎక్కువగా లేదు బైబిల్లో, చాలా తక్కువ ఉంది. మోషే భార్య పిల్లల గురించి తక్కువగా ఉంది. సిప్పోరా, మోషే కుమారుల గురించి కూడా 2 కొడుకులు అనుకోండి మోషేకి, అంత డీటెయిల్డ్గా లేదు. తనకు సంతానానికి సైతం చరిత్ర లేదు మోషే సంతానానికి. చెప్పరేంటండి? లేదు కదా. తన లైఫ్ని త్యాగం చేశాడా? తన సుఖభోగాన్ని త్యాగం చేశాడా? సరే, దేవుని చిత్త ప్రకారం ఈ ప్రజలందరినీ ఉద్ధరిద్దామని చెప్పి వీళ్ళందరికీ నాయకుడిగా నడిపించుకుంటా వస్తే, వీళ్ళ కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తే, వీళ్ళందరూ ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ ఎర్రసముద్రం దగ్గర తెచ్చావా అని అన్నారు. ఆకలేసినప్పుడు మాకు ఐగుప్తులోనే బెటర్, దోసకాయలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, మా కొండల దగ్గర కూర్చుని కబుర్లు ఆడుకుంటా మేము పొద్దునంతా గుడి జాగరీ చేసినా కానీ కొండల దగ్గర కూర్చుని కబుర్లు ఆడుకుంటా ఆ గంజి నీళ్ళు తాగినా బాగుండేది, మాకు ఆహారం లేదన్నారు. మన్నాని ఇచ్చారు దేవుడు. ఆ తర్వాత ఏమో చేపలు ఏమైపోయినాయో, మాంసం ఏమైపోయిందో, మాకు ఆహారం కావాలి. మోషే ఇసికిచ్చి పడేశారు మోషేని. దేవుడు ఇదంతా చూసి, మోషే నేను చెప్పాను మోషే, వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళు లోబడనులని ప్రజలు మోషే, వాళ్ళ స్వభావమే అంతా. ఈ మాటలు చదివినప్పుడు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. నేను అక్కడ చదివేటప్పుడు ఏదో ఇశ్రాయేలు ప్రజలు లోబడనులని ప్రజలు అని బాగా చదువుకుంటూ వెళ్ళటం కాదు. ప్రతి వాక్యం దగ్గర మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, మనం ఎక్కడ దేవుడిని ఇసుకిస్తున్నామా అని. అర్థమైందా? దేవుడు చెప్పాడు, ఈయనలా కార్యం చేశాడు. మళ్ళీ మోషే చెప్పాడు, మోషే మాటను బట్టి దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ ఒక సమస్య వచ్చింది, మళ్ళీ శనిగారు. ఎంత చూడండి, వాళ్ళు ఎంత ఇసుకిచ్చారు అంత ఇసుకిచ్చారు. మోషేని ఇసుకిచ్చారు. ఇంకొక మాట చెప్పమంటారా? ఒక మాట నాకు ఇంకా భయం అనిపించేది అంటే చెప్పనా? ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి మోషే మీద సనుక్కుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే శనిగింది నిన్ను కాదు, నన్ను శనిగారు మోషే ఇలా అన్నాడు ఆయన. చదివారా మాటని? చదివారా? చదివిన వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. మాకు ఇది తెలుసు అన్నవాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద శనిగారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? శనిగింది నీ మీద కాదు, నా మీద శనిగారు మోషే అని అన్నాడు. మోషే దేవుడు వేరు కాదు. మరలా చెప్తున్నా, మోషే దేవుడు వేరు కాదు. సరే, మోషేతో దేవుడు అన్నాడు, మోషే వీళ్ళు ఇసుకిస్తున్నారులే కానీ ఒక్కసారి నువ్వు తప్పుకుంటే అగ్నిగంధకాలు కురిపించేసి సెకండ్లో బూడి చేసేస్తాను అందరినీ, నీ సంతానాన్ని నేను దీవిస్తా. అబ్రాహాంకి పిల్లల్ని ఇచ్చినోడు నీ సమస్య నాకు పెద్దది. రాళ్ళకి సైతం పిల్లలు పుట్టించగలడు ఆయన. నేను సంతానాన్ని ఇస్తాను, నీ పిల్లలను నేను ఇజ్రాయేల్గా ఎంచుతాను, ఆ వాగ్దానాలు ఏంటి, ఆ స్వాస్థ్యం మీద నీకే ఇస్తాను మోషే అంటే అన్నాడు. మోషే అన్నాడు, వద్దు ప్రభువా, నీ మాట తప్పిపోతే. చెప్పగలమా ఈ మాట? గుండె మెచ్చి చేసుకుని ఆలోచించండి. మనల్ని ఏడిపించాల్సిన మాటలు ఈ బైబిల్లో. ఆత్మీయంగా దేవుడు మనల్ని పట్టుకుంటున్నాడు అంటే దేవుడు నన్ను దీవించాడని అంటాం కాదు. ఇది పట్టుకుని మీ గుండె దడ కొట్టుకోవాలి అక్కడ. అమ్మో, ఈ మాట నేను చెప్పగలనా? చెప్పలేము. చెప్పగలిగినోడు మాట దేవుడు అంటాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? నాకైతే అవి చదివినప్పుడు ఇట్ట కొట్టుకుంది గుండె. దేవుడు ఏంటి ఆయన అన్నాడు. సరే, ఆయన కనికరాన్ని బట్టి మోషే ఏమన్నాడు? వద్దు ప్రభువా, నీ మీద మచ్చబడుతుంది, వద్దు. నువ్వు వాళ్ళని చంపేశాడు అని అంటారు, వద్దు ప్రభువా, నీకు మచ్చపడేది ఏది వద్దు ప్రభువా. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, నాకు పర్సనల్గా నాకు అనిపించేది, మీ అందరికి కూడా నేను సవాల్గా చెప్తున్నాను. దేవుడు బాధపడతాడు లేదా దేవునికి అవమానం కలుగుద్ది అనేటువంటి ఆలోచన మనకు ఉంటే నీ మాట దేవుడు అంటాడు. మరలా చెప్తున్నా, ఇది దేవుడు బాధపడతాడు అన్న ఒక ఆలోచన నీ హృదయంలో కనుక పుట్టిందా, ఇమ్మీడియట్గా నీ హృదయంలోనే దేవుడు చేయటం. దీనికి నువ్వు ఏడవాల్సిన పని లేదు. 40 దినాలు ఏమండి ఉపవాసమని అదోనో ఇదోనో గుండెలు బాధ, నో ఏం అవసరంలా. చెయ్యొద్దని నేను అనట్లేదు. ఉపవాస ప్రార్థన నేను వ్యతిరేకం కాదు. ఐ డూ ఫాస్టింగ్ ప్రేయర్. బట్ నన్ను ఏడిపించేది ఇది. నన్ను దేవుడు 2 కాళ్ళు ఎర్రకొట్టేసి అక్కడ చతికిల పడేట్లు చేసేది అది గుండెలో కత్తి పెట్టి ఎవరో అలా దించేసినట్టు అనిపిస్తుంది. వాస్తవం చెప్పాలంటే గుండెలో కత్తి దిగినోడు లెగిసి గంతులు వేసుకుండా తిరగలేడు, అక్కడ చతికిలు పడిపోతాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మనము మన లైఫ్లో, అది మీరైనా నేనైనా ఏదైనా కానీ, ఇప్పుడు మనం చేసే పరిచర్య అయినా, మనం పాడే పాట అయినా, నేను చెప్పే వాక్యం అయినా,
నేను వేసుకునే బట్టలైనా దేవుడు బాధపడతాడేమో అన్న ఒక్క చిన్న ఇది, దేవుని మహిమకి ఇది ఉందా మహిమ లేదు అన్న ఆలోచన నీకుంటే గనక నువ్వు నీ హృదయంలో ఉన్నది నువ్వు అడిగింది దేవుడు చేసి తీరతాడు. అంతే ఇంకది, అంతే ఇంకది. మీకు దేవుడు ఎవరు అర్థం కావాలి. మోషే అంతా చూసింది నేను దీవించబట్టం కాదు ప్రభు, నా సంతానం ఏదో పైకి వెళ్ళటం అదంతా కాదు, నీ నామానికి మహిమ పోద్దయ్యా, నీ మీద మచ్చబడుతుంది. వద్దు వద్దు ప్రభు, ఓర్చుకుందాం, నువ్వే కొంచెం కోపం తప్పించుకో. ఇదేదో భార్యగా భర్త మీరు ఆగండి అంటది, చూసారా? చెప్పరేంటి? నవ్వుతున్నారు సిస్టర్లు. మీరు ఆగండి, మీకు తెలియదు ఆగండి అంటదే. సేమ్ మోషే దేవుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు ఆగు కొంచెం. మోషేలు అడ్డం పడుతున్నాడు, నువ్వేం చేయొద్దయ్యా. ఈరోజున మనందరం కటాక్షించబడ్డానికి కూడా కారణం అదే, యేసుక్రీస్తు అడ్డం పడుతున్నాడు మీకు నాకు. ఆయన ఈ రోజుకి సైతం ఆయన అడ్డం పడకపోతే, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని, ఆ పాత్రను ఆయన పట్టుకుని, అయ్యా ఈ రక్తాన్ని చూసి కిషన్ను క్షమించు, నీ మీద మచ్చపడుతుంది మళ్ళీ, వద్దు. ఆయన అలా సహిస్తున్నాడు కాబట్టి నేను ఎలా ఉన్నా మీరు అలా ఉన్నారు. గ్రహిస్తున్నారని నేను చెప్పేది? దేవుడు మాట్లాడితే కనీసం ఊ అని కూడా చెప్పలేం కదా. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు, చూసారా? అదే నేను అంటున్నాను. దేవుడు మాట్లాడినప్పుడు, నేనైతే పర్సనల్గా చెప్తున్నా నా అనుభవం, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎగిరి గంతేసి ఎక్సైట్ అయిపోయి ఓ అవ్వో లాగి గుద్దితే కింద పడిపోతే లేగలేనోడు ఉంటాడు, చూసారు? అలాగ ఉంటుంది మన పరిస్థితి. యు కాంట్ బేర్లీ మూవ్ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుని మాట అంత బలంగా ఉంటుంది. బండను బద్దలు చేసి సుత్తంటే ఊరికే అనలేదు ఆయన. దేవుని మాట కరెక్ట్గా అలా పడిందా, సౌండ్లు ఉండవు ఎవడికి, నాకు సైతం. అది దేవుని స్వరం, అంతే ఇంకది. సో రెండవదిగా గమనించండి, వాట్ ఎవర్ యూ డూ, చూడండి అది దేవునికి మహిమ కాదా, అది అది మనకు లాభమా కాదా? కాదు. మోషే మొత్తం పక్కన పడేసి వచ్చాడు దేవుని కొరకు. విషయం ఏంటి తెలుసా? మోషే ఏది చెప్తే దేవుడు చేస్తాడు, ఏది చెప్తే చేస్తాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? మీకు అర్థమైందా? మీకు ఇంకొక మాట చెప్పనా, ఇది ఇంకా దారుణమైంది. ఇంకొంచెం అడుగు ముందుకేసి చెప్తాను. ఎంత జీవిత త్యాగం చేసి, ఎంత ప్రయాసపడి, అంత ప్రజల్ని గుండెల మీద మోసి ఎంత చేసినోడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే నువ్వు కనానికి వెళ్ళవని అన్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పమా? చెప్పరేంటి? మోషే నువ్వు కనానికి వెళ్ళవయ్యా, ఎందుకనంటే నువ్వు అనరన్నమాట అన్నావు నా ప్రజల్ని. ఇది బాగానే ఉంది, మొన్నటిదాకా నువ్వేనంటేనేమో నేను అడ్డం పడ్డాను, ఇప్పుడు ఏదో ఒక మాట అనేసరికి నా మీదకి వచ్చిందా కోపమని దేవునితో వాదం పెట్టుకోవాలా మోషే. రెండోసారి అడిగాడు, అయ్యా ప్లీజ్ అన్నాడు. దేవుడు అన్నాడు, డోంట్ డిస్కస్ అగైన్, నో నువ్వు కనానికి వెళ్ళవన్నాడు. సరే ప్రభువా, ఆగిపోయాడు. ఆగిపోగలవా? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మన అందరినీ, సరే పదండి మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్తాను, రెస్టారెంట్కి వెళ్దాం, బిర్యానీ తిందాం అని అన్నాను. అందరిని ఇచ్చేసి నేను అన్నాను, తమ్ముడు నువ్వు ఆగిపోని అన్నా ఒకరిని. ఏంటండి? లేదా సిస్టర్ మీరు ఆగిపోండి అని అన్నాను. మీరు ఇక్కడ ఉండి సామాన్లు సర్ది ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వస్తాము అని అన్నాను. తీసుకోగలరా దాన్ని? మీరు చెప్పరేంటి? తీసుకోగలరా? అర్థమయ్యేటట్టు మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? పాట దాగండి అని అన్నా నేను. తీసుకోగలరా? నేనేం అనలేను, కంగారు పడమాకండి. జనరల్గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో పాట పాడదాం నేను అనుకున్నాను, దేవుడు నేను అక్కడ కూర్చుని ఉన్నా, దేవుడు అరే నువ్వు పాట పాడమాకరా ఈరోజు అని అన్నాడు. నేనున్న సరే ప్రభు ఇప్పుడు పాడబోదు ఏమైంది, ఐ డోంట్ మైండ్, నువ్వు పాడమంటే పాడతా, లేకపోతే లేదు. నన్ ఆఫ్ దీస్ థింగ్స్. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? సో రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో దేవుని మహిమని, ఏదైనా కానీ దేవుడు అన్నటువంటి ఆలోచన అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను దీవించబడినా అది దేవుడు ఏమనుకుంటాడు అనేది రావాలి పాయింట్. నేను శ్రమను అనుభవిస్తున్నా దేవుడు ఏమనుకుంటున్నాడు? సరే నేను శ్రమను అనుభవించడం దేవునికి సంతోషం అంటే, దేవుడు ఏదో కష్టాలు పెట్టేసి ఇదని కాదు,
దేవుని చిత్తము కొంతకాలం నేను ఇలా నలగడం దేవుని చిత్తం అని అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోగలిగిన స్థాయిలో మనం ఉండాలి. హల్లెలూయా. లేదు నేను దీవించబడటం దేవుని చిత్తం అని నువ్వు అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు దీవించబడుతున్నప్పుడు దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది నువ్వు చూడాలి. నువ్వు దీవించబడి దేవుడు సంతోషంగా లేడనుకోండి, వాట్స్ ద ప్రాఫిట్? ఏంటి దానివల్ల ఏంటి? ఇప్పుడు సౌలు దీవించబడ్డాడండి, దేవుడు సంతోషించాడా? చెప్పరేంటి? బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దావీదు శ్రమను అనుభవించాడు, దేవుడు సంతోషించాడు. కొన్ని విషయాల్లో దేవుడు దావీదుకి తర్ఫీదుని ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా మాట చెప్పనా, నిన్న చదివాను. దావీదు నాతాను ప్రవక్తతో అనుకుంటా, అయ్యా నేను సరంబి వేసిన ఇంట్లో ఉన్నాను, దేవుడు గొడారంలో ఉన్నాడు, ఇల్లు కడతానయ్యా అని అన్నాడు. దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు కడతానికి వీల్లేదు దావీదు అని అన్నాడు. నో దావీదు, వద్దు, నువ్వు కట్టొద్దు, నువ్వు కడతానికి వీల్లేదు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ గర్భాశయం నుంచి వచ్చేవాడు నాకు మందిరాన్ని కడతాడు, నేను అతన్ని దీవిస్తాను, అతని సింహాసనం అతనికి నేనే తండ్రిగా ఉంటానని దేవుడు దావీదుతో చెప్పాడు. ఇప్పుడు నేను అంటాను, నేను దీవించబడ్డానుగా, ఇప్పుడు దేవుడు నేను ఇది చేస్తాను అని అంటే దేవుడు ఎందుకు కాదన్నాడు అని మనలో చాలామంది ఆలోచిస్తాం. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా, సరే ప్రభు నువ్వు వద్దనవు, నేను కట్టను, కానీ మందిరం కట్టడానికి కావలసినవన్నీ నేను నాకున్నది కాకుండా నేను ఇంకా సమకూరుస్తానని అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతాను మీకు అర్థమవుతుందా? సరే, నన్ను వద్దన్నారు, నాకెందుకు వచ్చింది? పక్కన ఉంటా, చెప్పరేంటి? నన్ను వద్దన్నప్పుడు నాకెందుకండి? ఆళ్ళాలు పడతారు. దట్స్ నాట్ ద ఒక దేవుడు మనస్సు, అది కాదు. అది నన్ను వద్దన్నారు సరే, కానీ దానికి నేను ఏదైనా చేయగలనా అనేటువంటిది దేవుని మనస్సు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో రెండోదిగా మోషే దగ్గర మనం నేర్చుకోవాల్సింది, గొప్ప నాయకుడికి ఉండవలసిన లక్షణం, దేవుని మహిమనే వెతికాడు. నేను అంటున్నాను, దేవుని మహిమ వెతికేవాళ్ళు దీవించబడకుండా ఉండరు. మనం చాలా సందర్భాలు అన్నీ రివర్స్ చేస్తాం. ఏంటంటే వెరీ సింపుల్, ఏంటంటే మనం దీవించబడాలని ప్రయత్నం చేస్తాం, కానీ అందులో దేవుని మహిమ ఎంత మట్టుకుందో చూడం. అందుకని అది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. నీ కష్టం వల్ల నువ్వు దీవించబడితే అది దేవుని దీవెన కాదు, రాసి పెట్టుకోది. దేవుని దీవెన అంటే నీ ప్రయాస లేకుండా వచ్చేది దేవుని దీవెన. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. సో రెండోదిగా మోషే దగ్గర మనం నేర్చుకున్నాం ఏంటంటే, మోషే మోషే దేవుని కొరకు, దేవుని మహిమని, దేవుని లాభాన్ని వెతికినటువంటి వ్యక్తి. మోషే మాట దేవుడు అన్నాడు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి మోషే. రెండవదిగా అది. మూడవదిగా మనం హిజ్కియా దగ్గర మనకు వద్దు. మూడవదిగా హిజ్కియా గురించి చదివారుగా, గుర్తుందా అందరికీ? చెప్పరేంటండి? హిజ్కియా ఉన్నాడు కదా, నేను ఇప్పుడు ఒక మాట అంటాను. హిజ్కియా ప్రార్థన చేశాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు కదా. మనం అందరం వినేది ఏంటో తెలుసా? హిజ్కియా ప్రార్థన చేశాడు, మనం కూడా ప్రార్థన చేద్దాం పాండి అంటాం కదా. నేను ఒక మాట మీకు నేను చెప్తాను, దేవుడు అన్ని ప్రార్థనలు వినడు, రాసి పెట్టుకోండి అన్నమాట. చెప్పరేంటండి? మీరు అన్నది కరెక్టే, దేవుడు అన్ని ప్రార్థనలు వినడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు హిజ్కియా ప్రార్థనని దేవుడు ఎందుకు విన్నాడు అంటే, మనందరం మనకు కావాల్సింది అందులో ఏమి ఏరుకుంటామంటే, కన్నీటితో ప్రార్థన చేశాడు కనుక నేను కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాను దేవుడని. ఎన్ని సంవత్సరాల బట్టి కన్నీరు గారుస్తుందని చెప్పండి ఒకసారి. చెప్పరేంటండి? ఎన్ని సంవత్సరాల బట్టి కన్నీరు గారుస్తున్నావు? చెప్పరేంటి? కన్నీరు గారుస్తున్నావా లేదా? మరి ఎన్ని సంవత్సరాలు దేవుడు వినకుండా ఉన్నాడా? మరి నాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న, ఇప్పుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు, సరే ఇప్పుడు నేను కూడా కన్నీటి ప్రార్థన చేస్తా అని చెప్పేసి నేను స్టార్ట్ చేసి మోకరించి బేర్ని ఆడటం మొదలుపెట్టా. నేను ముందు మీకు ఒక మాట చెప్పా, దేవునికి ఎమోషన్స్ లేవు, గుర్తుపెట్టుకోనండి. గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై ఎమోషన్స్, గాడ్ ఈజ్ మూవ్డ్ బై కన్విక్షన్. హిజ్కియా కన్నీళ్లు కార్చినందుకు దేవుడు అక్కడ కాదు, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిని నడిచిన హిస్టరీ అనేది ఒకటి ఉంది. మీకు నేను అర్థమవుతుంది చెప్తుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? వెన్ గాడ్ డస్ సంథింగ్ హీ సీస్ ద ట్రాక్ లైన్. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఒక ప్రమోషన్ రావడానికి ఏం చూస్తారండి? చెప్పరేంటండి? చెప్పాలి మీరు గట్టిగా. ఒక ప్రమోషన్ రావడానికి, ప్రమోషన్ ఇవ్వడానికి అతని ట్రాక్ ఎలాగుందో చూస్తారు మొత్తం.
అతను ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎన్ని కేసులు అతనికి వచ్చినాయి, ఎన్ని సాల్వ్ చేశాడు, ఎంత ఎఫిషియెంట్గా సాల్వ్ చేశాడు, అలాగుంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పనా? సిబిల్ స్కోర్. మనకి బాగా అలవాటు అయిపోయింది. మనకు ఒక లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ చూసేది ఏంటి? చెప్పరేంటండి, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. సిబిల్ ఏంటి, నీ సిబిల్ స్కోర్ ఏంటి? సిబిల్ స్కోర్ని బట్టి డిసైడ్ చేస్తాడు. సిబిల్ మంచిగుందా తీసుకో, లేదండి ఇది ఇదండి మొత్తం అంతా ఓకే. సిబిల్ లేదు సార్, ఐఎమ్ సారీ. మీరు గ్రహిస్తున్నారా? అంటే సిబిల్ అంటే ఇప్పుడు అర్జెంటుగా కన్నీటి ప్రార్థన చేస్తే సిబిల్ వస్తుందా? చెప్పరేంటి? ఇప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తే సిబిల్ వస్తుందా? ఇట్ టేక్స్ టైం. అదొక జర్నీ. ఏంటండి? అదొక జర్నీ. నీ అవసరాన్ని బట్టి సిబిల్ మారదు. నీ బాధను బట్టి సిబిల్ మారదు. నువ్వు కార్చే కన్నీటిని బట్టి సిబిల్ మారదు. రకరకాల ఏడుపులు ఉన్నాయండి. ఎందుకు ఏడుస్తున్నావు అనేది పాయింట్ అక్కడ. ఏ హృదయంతో ఏడుస్తున్నావు అనేది ఒక పాయింటు. అంతేగాని ఇప్పుడు కన్నీటి ప్రార్థన చేద్దాం అని చెప్పి బడబడ కన్నీరు కార్చినంత మాత్రం దేవుడు కదిలిపోతాడు అనుకుంటే 95% మంది క్రిస్టియన్స్ ఈరోజు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు వినట్లా దేవుడు ప్రార్థన? ప్రశ్న నాది. ఏడుస్తున్నవారు బాగానే ఉంది, దానికి తగిన ట్రాక్ రికార్డు యథార్థ హృదయము. దట్ మేక్స్ ద డిఫరెన్స్. పరిసేడు ప్రార్థన చేస్తున్నాడు, ఏమండి బయట సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసేడు ఏంటి? ప్రార్థన బాగానే ఉంది, కానీ అందులో స్వనీతి ఉంది. నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నా, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అంత మంచోడు ఎంత మంచోడు. సుంకరేమో, అయ్యా నీ తట్టు కనులు ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని ఈ హృదయం యథార్థతను ఉన్నదన్నట్టుగా చెప్పాడు. నేను మీకు ఒక మాట అడిగేసి చెప్తాను, మీరు దానిని సరైన రీతిగా అర్థం చేసుకోండి. దేవునికి కావాల్సింది పరిశుద్ధులు కాదు. దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? యథార్థవంతులు. యథార్థత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పరిశుద్ధతలోకి వెళ్తారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? నేను ఎందుకని ముందే చెప్పింది, మీరు రాంగ్గా తీసుకోవద్దు దీన్ని. ఇదేదో పాస్టర్ గారి భలే ఉంది, పరిశుద్ధులు అవసరం లేదన్నారు, ఇప్పుడు నేను ఎలాగున్నా పర్లేదు, అది కాదు నేను చెప్పేది. నీకు యథార్థత లేకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. యువర్ పరిశుద్ధత ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ యథార్థత. అర్థమవుతుందా? యథార్థత లేనోడు పరిశుద్ధుడిగా ఉండలేడు. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానేనండి. నేను ఎప్పుడు చెప్పేది ఈ కోణంలో వాడుతున్నా. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు కదా. సౌలు చేసింది చిన్న తప్పు, గొర్రెలు తెచ్చుకున్నాడు, సాలలో పెట్టుకున్నాడు. ఏంటయ్యా గొర్రెలు ఎందుకు తెచ్చుకున్నా? అమాలేకులు మొత్తం స్మాష్ చేయమని చెప్పాడు కదా దేవుడు, ఉంచొద్దని అన్నాడు. అంటే లేదండి అది నేను కాదు తెచ్చింది, నీ ప్రజలు నీకు బలి ఇవ్వడానికి తెచ్చారన్నాడు. మీరు చెప్పాలి గట్టిగా అన్నాడు కదా. దావీదు ఎంత పెద్ద స్కెచ్ చేశాడండి, వ్యభిచరించాడు. అసలు యుద్ధం టైంలో యుద్ధం చేయకుండా ఉండటం తప్పు. పోయిన శుక్రవారం ఒక మాట చెప్పాను. ఎంతమంది శుక్రవారం మెసేజ్ చూశారు చెప్పండి, కుడిచే పైకి ఎత్తండి. ఎంతమంది శుక్రవారం మెసేజ్ చూశారు? కుడిచే పైకి ఎత్తండి. మిమ్మల్ని మీరే క్షమించుకోండి. ప్రతి వారం ఈ డైలాగు ఒకటి కామన్ అయిపోయింది మనకి. మిమ్మల్ని మీరే క్షమించుకొని మీ మీద మీరే పశ్చాత్తాపడండి. ఎందుకనంటే ఒక మాట చెప్తున్నాను వినండి. శుక్రవారం నేనేం చెప్పాను అంటే, దావీదు వసంతకాలంలో యుద్ధం చేయాల్సినోడు ప్రశాంతంగా అక్కడ ఉన్నాడు. అంటే నువ్వు చేయాల్సిన టైంలో చేయాల్సింది చేయకపోయినా కానీ ప్రాబ్లమ్స్లో పడతావు. పోయిన శుక్రవారం నేను అదే చెప్పింది. దయచేసి ఒకసారి వెళ్ళండి, నా కోసం కాదు, అది మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. మీకు అర్థమవుతుంది, దేవుని విషయాలు అర్థమవుతాయని. సో గమనించండి, దావీదు ఏం చేశాడండి? ఏమండి తను యుద్ధం చేయకుండా ఉండటం వాడు తప్పు. తను యుద్ధం భూమిలో ఉండాల్సింది. రాంగ్ లొకేషన్లో ఉన్నాడు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. రెండోది, సరే ఆవిడ స్నానం చేస్తా చూశాడు, ప్రభువా స్తోత్రం నాయనా క్షమించయ్యా అనుకుని పక్కకు వచ్చేయాలిగా సైలెంట్గా. చూసింది కాకుండా ఆవిడని పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. దాని కొరకు వాళ్ళ ఆయన్ని పిలిపించి, పాపం వాళ్ళ ఆయన ఎంత యథార్థవంతుడు అంటే, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే, యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి వెళ్ళేదేంటి, పద యుద్ధం చేస్తానని చెప్పేసి పాపం పిచ్చోడు తన మరణ చేస్తానని ఆయనే తీసుకెళ్ళాడు. ఇన్ని రాజకీయం చేశాడా, మర్డర్ చేశాడా, వ్యభిచారం చేశాడా, చేయాల్సింది చేయలేదా? ఇన్ని చేసిన దావీదు దేవుని దృష్టికి ఎలా ఇష్టానుసారుడయ్యాడు? చిన్న తప్పు చేశాడు సౌలు, గొర్రెల్ని తెచ్చుకున్నాడండి. అంత చిన్న తప్పు చేసినోడు దేవుడు కృపని దూరం చేశాడంట దేవుడు, అంతే. ఇంకా
మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. వెరీ సింపుల్ ఫ్యాక్ట్ అంటే చెప్పమంటారా? ప్రవక్త వచ్చి సమయాలు వచ్చి గద్దిచ్చినప్పుడు సౌలు కనుక, అయ్యా తప్పైపోయిందయ్యా, ఏదో కకృతి పడ్డానికి క్షమించయ్యా, ఇలాగ కొంచెం మీరు కూడా ప్రార్థన చేయండి, లేదా ప్రభువా నన్ను క్షమించయ్యానంటే అయిపోయేది అంతటితో. దావీదు ఆ మాట అన్నాడు, సౌలు అనలా. సింపుల్ థింగ్ అంతే. అంటే నేను అంటాను, దేవుడు మొదట నీ దగ్గర యథార్థత ఉందా లేదా చూస్తాడు. దట్స్ ఇట్. ఇప్పుడు యాకోబుని కూడా మీరు తీసుకోండి. యాకోబుని దేవుడు నీ పేరేంటయ్యా అని అడిగాడు కదా. యాకోబు పేరు దేవునికి తెలీదా? దేవుడికి ఏమన్నా చెప్పాలా? ఏమన్నా అన్నీ తెలుసు కదా. నీ పేరేంటండి? యాకోబు ఏమన్నాడండి? నేను మోసగాడిని అయ్యా అన్నాను. వాస్తవానికి యాకోబు చేసిన మోసమేగా. టు బీ ఫ్రాంక్ చెప్పాలని అంటే, ఏమండి తండ్రిని ఫస్ట్ అన్న కూర పెట్టి అదేంటి ఆ కూర వండి పెట్టి కలకూర వంటకం పెట్టి చుక్కుడుకాయల కూర పెట్టి ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. మావ దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి టెక్నాలజీని, ఆ బ్రెయిన్ని వాడి క్లోనింగ్ చేసి, అదే మొత్తం ఆ పొడలో చారులో తనకిష్టం వచ్చినట్టుగా మందలను డెవలప్ చేసి, అక్కడ మామ 10 సార్లు జీతం మార్చాడు. మొత్తానికి అక్కడ బాగా డెవలప్ అయ్యాడు. తిరిగి వస్తున్నాడు తెలివిగా. ఎందుకు వచ్చిందని చెప్పేసి ముందు 2 గుంపులుగా పంపించాడు జనాలని, భార్య పిల్లలందరూ ముందు. ఎందుకంటే ఒకవేళ అన్న ఎదురయ్యి డైరెక్ట్గా వీడు కనపడితే ఎక్కడ చంపేస్తాడు అని, వీళ్ళని కనపడితే కొంత సెంటిమెంట్ ఏమైనా పనిచేద్దామని చెప్పి భార్య పిల్లల్ని మందలను అన్నీ పంపించాడు కదా. అటువంటి యాకోబు దేవుడి దగ్గరకు వచ్చి నేను మోసగాడిని అయ్యా అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మోసగాడివి కాదు, నువ్వు ఇశ్రాయేల్వే అని అన్నాడు ఆయన. నువ్వు యాకోబు కాదయ్యా, నువ్వు ఇశ్రాయేల్వే. హల్లెలూయా. పేరుకు తగినట్టుగా ఇప్పుడు దాకా జీవించావు, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు వాడవి, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలే. అదే నేను అంటాను, యథార్థత దేవుణ్ణి ఆకర్షిస్తుంది. యథార్థత, ఉన్నది ఉన్నట్టుగా ఉండటం. మీరు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవుడు మన కృపదయ చేయను గాక. అందరు నీరసమైపోయారేంటి? నాకు రావాలి నీరసం. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో ద థర్డ్ థింగ్ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, హిజ్కియా విషయంలో కన్నీటి ప్రార్థన చేశాడు, కరెక్ట్. కానీ ఆ ట్రాక్ సరిగ్గా ఉంది. హిజ్కియాది ట్రాక్ సరిగ్గా ఉంది. కనుక నేను అంటాను, మనము మొదటిగా ఏం కలిగి ఉండాలండి? మన నిర్ణయాన్ని దేవుని కొరకు మార్చుకునే ఇది ఉంటే దేవుడు తన నిర్ణయాలు మార్చుకుంటాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అది నువ్వు అడగాల్సిన పని కూడా కాదు. నీకు ఇష్టమైందే దేవుడు చేసి పెడతాడు. నీకు ఇష్టమైంది, మరలా చెప్తున్నాను, ఇప్పుడన్నా నవ్వను కొంచెం. నీకు ఇష్టమైంది దేవుడు చేస్తాడు. రెండవది, దేవుని మహిమను వెతికే మనసు ఉండాలి మనకి. అర్థమవుతుందా? మన లాభం కాదు, దేవుని మహిమ కావాలి. మూడవది ఏంటండి? యథార్థమైనటువంటి హృదయం. ఇటువంటి అనుభవాలు ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని ఉంటాయి. ఇప్పటికే సమయం అయిపోయింది, అందుకని నేను ముగిస్తున్నాను. నాకు మెయిన్ స్ట్రైక్ అయిన ఈ 3 విషయాలు నేను ఒప్పించబడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఈ 3 నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకున్నావా, జరిగేది ఏంటో తెలుసా? రూత్కి బోయాజ్ ఎలాగైతే, అమ్మా నువ్వు చెప్పిందంతా నేను నీకు చేస్తాను, ఒక్క పొల్లు కూడా పోనివ్వడు దేవుడు. తను చెప్పటం కాదు, నువ్వు కోరుకున్నది. దేవుడు మన గట్టి కృపదయ చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. కొద్ది క్షణాలు మనం దేవుని చేతులకు అప్పగించుకుందాం. మీ అందరి హృదయాల్లో ఒక ఆకలి కలగాలి దేవుని గురించి. దీవించబడటం ఏముందండి? ఇట్స్ అ కామన్ థింగ్. యూ విల్ బీ బ్లెస్డ్. ఖచ్చితంగా దేవుడు నమ్మదగినోడు కాబట్టి గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ. దాని గురించి మీరు ఆడవలసిన అవసరం లేదు. ఈ 3 విషయాలు నీ హృదయంలో ఉండాలండి. ఈ 3 విషయాలు నీ హృదయంలో ఉండాలి. మొదటిగా, ఒకసారి మన 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 భక్తి జీవితాన్ని, మన ఇదిని ఒకసారి ఆలోచిద్దాం. మన ట్రాక్ రికార్డ్ చూసుకుందాం. దేవుని కొరకు మన నిర్ణయాలు ఎన్ని మార్చుకున్నాం మనం చెప్పండి. ఒకసారి ఆలోచించండి. నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. ఒకసారి మీకు మీరు వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోండి. ఎన్ని నిర్ణయాలు నేను దేవుని కొరకు మార్చుకున్నాను? నేను మరలా చెప్తున్నాను, దేవుడేమి నీ అంత కాదు, నువ్వు చేయకపోతే చంపేస్తానే దేవుడు కాదు. కానీ
దేవుని కొరకు నీ నిర్ణయాలు కనుక మారితే నీ కొరకు దేవుని నిర్ణయాలు కూడా మారతాయి. ఇట్స్ ట్రూ. సో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని కొరకు నాదంటూ ఏదైనా త్యాగం చేసింది ఉందా నా జీవితంలో, నాకు లాభకరమైంది? లేదా నా స్వచిత్తాన్ని ఏమైనా పక్కన పెట్టింది ఉందా? రెండవదిగా, మోషే రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏం నాయకుడండి ఆయన! తనకంటూ ఏమీ ఆలోచించుకోలేదు ఆయన. ఐగుప్తు ఎందుకులే సైలెంట్గా ఉంటే నేను యువరాజుకి ఇక్కడ బతకచ్చు, ఆ ప్రజలతో ఎవడ తిప్పలు పడతాడో అని అనుకోవాలా. ఐగుప్తు సుఖభోగమును అనుభవించటం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలు అని అనుకున్నాడండి. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఎన్నోసార్లు ఇసుకిచ్చిన వాళ్ళకెళ్ళి అడ్డం పడుతున్నాడు. అయ్యా నువ్వు కొంచెం కోపం తగ్గించుకో. సరే వీళ్ళు సరైన వాళ్ళు కాదు, కరెక్టే. కానీ ఒకవేళ నువ్వు కనుక కోపం చూపించావనంటే అందరూ నిన్ను చెడుగా అనుకుంటారయ్యా, నిన్ను చెడుగా అనుకుంటారు. ఐగుప్తోళ్ళు ఏమంటారంటే, వీళ్ళ దేవుడు వీళ్ళని చేతగాకి వీళ్ళని మధ్యలో వదిలేశాడని అంటారు, వీళ్ళని వాళ్ళ దేవుడే ఓర్చుకోలేకపోయాడని అంటారు. నీ మీద మచ్చపడుతుంది ప్రభువా. ఒకసారి ఆలోచిద్దాం, ఎన్ని సందర్భాల్లో మన వల్ల దేవుని మీద మచ్చపడింది. నాకు అది చాలా బాధ అనిపించింది. ఎన్ని సందర్భాల్లో నన్ను బట్టి దేవుని నామం దూషించబడిందో, ఎన్ని సందర్భాల్లో దేవునికి నేను అవమానకరంగా ఉన్నానో. దేవునికి మహిమ తెచ్చే ఏంటి నా జీవితంలో? దేవుడు మహింపరచబడినట్లుగా నీ మనసు కనుక ఉంటే, నీకు దేవుడు నువ్వు అడిగితే ఆహారం కురిపించడం కాదు, పూరేళ్ళు కాదు, ఎర్ర సముద్రం పాయలు కాదు, నువ్వు చెప్పినట్టుగా సమస్తము జరుగుతుంది. దేవుడు నీ మాట వింటాడండి. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత ప్రేమించాడండి ఆయన మనిషిని. నువ్వు కోరుకుని నువ్వు ఎంతో కోరుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దీవించబడాలని అందరికీ ఉంటుంది. కానీ విషయం ఏంటో తెలుసా? నీ కోరికని దేవుడు ఎందుకు కాదంటాడు ఒకసారి ఆలోచించు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. బట్ ద ఫ్యాక్ట్, దేవుని కొరకు ఆ యొక్క విషయం నీ జీవితంలో ఉండాలి. మోషే నిజంగానే ఈ రోజున మనం ఏం చేసినా కానీ అందులో దేవునికి మహిమ ఎంత. మంచి బట్టలు వేసుకోవద్దు నేను అనట్లా. నువ్వు వేసుకున్న బట్టలను బట్టి దేవునికి మహిమ ఉందా? లేకపోతే వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ వీళ్ళంతా మామూలేరా అనేటువంటి ఒక అనుభవమా? పోయిన వారం నేను మీకు చెప్పాను, మన పిల్లలందరికీ సండే స్కూల్ పిల్లలు ఒకటే చెప్పాను. ఇప్పుడు మనం కనుక ఈ టపాసులు ఇవన్నీ కాల్చుకుంటూ కూర్చుంటే ఏం లేదు. అరే వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ మన అన్నీ కావాలి వీళ్ళకని ఒక సింపుల్గా సిలువేసి పారేస్తారంతే. యేసుక్రీస్తుని సిలువేసింది ఏమంటే రోమా సామ్రాజ్యం కాదు, మనను బట్టి క్రీస్తు మరలా కొడుతున్నారు, మరలా గడ్డం పెరుగుతున్నారు, మరలా మేకులు కొడుతున్నారు, మరలా ఉమ్ము వస్తున్నారు, మరలా సిలువేస్తున్నారు. అందుకని నేను పిల్లలకి చెప్పాను, మీరు కొంచెం ఇబ్బంది పడినా బాధపడినా మనలను బట్టి దేవుడు నామానికి అవమానం కలగకూడదయ్యా. పిల్లలకు ముచ్చట ఉంటుంది, మా ఫ్రెండ్స్ అందరూ కాలుస్తున్నారు, నేను ఎందుకు కాల్చకూడదు? ఏమి లేదు. ఈ ముచ్చట్లకి సరదాలకి మనం కూర్చుంటే సింపుల్ తేల్చిపడేస్తారంతే. వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ వీళ్ళకి అసలు ఏం ఉండదురా, వీళ్ళకి అన్నీ కావాలి. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో ఒకటి చూశాను, బాగా వైరల్ అయింది. ఏమండి, పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి మొత్తం పులిం పడేశారు పసుపు. బ్యాక్గ్రౌండ్ ఒక పాట పాడుతున్నారు, క్రిస్టియన్ సాంగ్, ఫేమస్ సాంగ్ అది. దానిని ఎంతమంది వైరల్ చేశారు తెలుసా? అరే మీరు ప్రభు నమ్ముకున్న తర్వాత మా అన్నీ మీకు ఎందుకు రాని పెట్టారు కామెంట్లు. సీరియస్లీ నాకు మనసు చివుక్కుమంది, నిజమే కదా అని అనిపించింది. నాకు ఆ భయము బాధ ఉంది. మన జీవితంలో దేవునికి మహిమకరంగా ఏదైనా ఉండాలండి. మచ్చపడినివ్వకూడదు దేవుని మీద. మనం ఎన్ని తిప్పలు పడినా పర్లేదు, దేవుని మనకి మనం ఇదిగా ఉండకూడదు. మనం బాధపడినా పర్లేదు, మన పిల్లలు బాధపడినా పర్లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం రెండోది. మూడవదిగా మనం నేర్చుకున్నాం యథార్థ హృదయం.
యథార్థ హృదయం. ఒక్కసారి మీ ట్రాక్ రికార్డు, మీ భక్తి జీవితం ప్రారంభించిన దగ్గర నుండి ఎప్పటివరకు ఒక్కసారి చూడండి, ఎంత యథార్థంగా ఉన్నాను. విచిత్రమైన విషయం చెప్పనా, మీ దగ్గర మీ మార్క్స్ ఉన్నాయి. అది నేనేదో మీకు మార్కులు వేయటం కాదు. మీ మార్క్స్ మీ దగ్గరే ఉన్నాయి, మీ హృదయంలో ఉన్నాయి అన్నీ కూడా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎంత యథార్థంగా నేను ఉన్నాను. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గాడ్ హియరింగ్ టు యువర్ ప్రేయర్. హిజ్కియా నోరు తెరిచి అడగల నాకు ఎన్ని సంవత్సరాలు కావాలని. దేవుడిచ్చాడు, 15 ఏళ్ళు ఇచ్చి చనిపోవాలన్నాడు. సో దేవుడు, నువ్వు అడగక మునుపే నీ మనసులో ఉన్నది దేవుని హృదయంలో ఉంటుంది. మరలా చెప్తున్నాను, నువ్వు అడగక మునుపే నీ మనసులో ఉన్నది దేవుని హృదయంలో ఉంటుంది ఆల్రెడీ. అది ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునికి యథార్థంగా ఎదైనప్పుడు నీ మనసులో ఉన్నది దేవుని మనసులో ఉంటుంది, దేవుని మనసులో ఉన్నది నీ మనసులోకి వస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. ఇప్పుడు మీ మనసులో ఏమున్నాయనంటే దేవుని మనసులో ఏముంది అది ఉండాలి. మోషే హృదయంలో అది ఉంది. మోషే హృదయంలో ఏముంది అనంటే దేవుడు వీళ్ళని కనానుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, అదే ఉంది. మోషేకి అయ్యో మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి, లేకపోతే నన్ను ఇంతమంది అవమానపరుస్తున్నారు, నన్ను అందరూ హేళన చేస్తున్నారు, నేనంటే ఎవరికి లెక్కలేదు, ఇది ఏమీ లేదు మోషేలో. ఒకటే గురి, ఒకటే గుండె ఎందుకు కొట్టుకుంటుందంటే మోషేది, దేవుడు ఆశపడుతున్నాడు వీళ్ళని కనానుకు తీసుకెళ్లాలని, దేవుడు కోరుకునేది నేను చేస్తాను అని అంటున్నాడు మోషే. దేవుడి మనసులో ఏముందో తెలుసా? మోషే కోరుకుంటుంది నేను చేస్తానంటున్నాడు దేవుడు. వెరీ సింపుల్. నీ మనసులో ఏముందండి? ఇప్పుడు నేను నాకంటూ వ్యక్తిగతంగా కొన్ని మనసులో ఉన్నాయి, నాకంటూ కొన్ని ఉన్నాయి, కానీ దీని గురించి నేను ఇది చేయను, పక్కన పెడతాను. నేను ఒకటే ఆలోచిస్తాను, సంఘము గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు. జరిగే విషయం ఏంటి తెలుసా? నా మనసులోనే దేవుడు నెరవేరుస్తాడని నాకు తెలుసు, నాకు ఆ ధైర్యం ఉంది. నా బాధ్యతలు దేవుని బాధ్యతలు, దేవుని బాధ్యత నా బాధ్యత. నేను ఆ భారంతోనే మీకు వాక్యం తెచ్చేది ప్రతి వారం. ఇక్కడ ఏదో 3 పాయింట్లు ఏదో చెప్పి వెళ్ళడం కాదు. ఇక్కడ సంఘంలో దేవుడు కదలాలండి. నేను మీ గురించి ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, దేవుడు మిమ్మల్ని దీవించకుండా ఉండడు. ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్గా పైకి వస్తారు, నో డౌట్ అబౌట్. దాని గురించి సీరియస్గా చెప్తున్నాను. నేనేదో మీరేదో ఏడ్చి ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని దీవించాలి, ఎన్ని అవసరాలా, దేవుడు దీవిస్తాడంతే. ఐ నో. ఎందుకు తెలుసా? ఇది దేవుని ప్రాంతం, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, దేవుని చిత్తం మాత్రం ఇక్కడ జరుగుద్ది. సో ఐ నో హూ ఎవర్ స్టెప్ ఇన్ హియర్ దే విల్ బి బ్లెస్డ్. కనుక మన జీవితాలు అలా కట్టుకుందాం, దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు నీ కొరకు తన నిర్ణయాలు మార్చుకుంటాడు. దేవుడు నీ మనసులో ఉన్నవి, నీ చెప్పిందంతా నీకు చేస్తాను. వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ డూ ఫర్ యూ. ఇది దేవునికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం, కృపది. అది నువ్వు ఏడిసి తెచ్చుకునేది కాదు. అది ఈ 3 విషయాలలో నడవటానికి నడుం కట్టుకో, ప్రార్థన చేసుకుంది. తండ్రి, మీ కొందనాలు ప్రభువా, ఈరోజు వాక్య పరిచయని మీరు దీవించారు. నిశ్చయంగా నా తండ్రి, మీరు ఈ ప్రాంతంలో కదిలేరందుని బట్టి వందనాలు. మీ వాక్యం వెల్లడడుగుతూనే వెలుగు కలుగుతుంది. ఆ రీతిగా బిడ్డల హృదయాలలో మీ వెలుగు కలిగినందుకు మీ కొందనాలు. ఈ మాటలు ఏదో ఒక ప్రసంగంగా కాదు, మీ విత్తనాలుగా వీరి హృదయాలలో ఫలించాలి, వీరు మీ కొరకు బ్రతకాలి. అటు రీతిగా ప్రభువా వీరిని ఆశీర్వదించండి, వీరి హృదయాలలో నువ్వు నెరవేర్చే దేవుడు. బిడ్డలను ఆ రీతిగా దీవించి నడిపించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ, జరగబోతున్న పరిచర్య అంతటి కూడా మీ చేతులకు అప్పగిస్తూ, యేసుక్రీస్తు నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి సమృద్ధిలో నుండి దేవుని కొరకు, పరిచర్య కొరకు కానుకలు పట్టడం జరుగుతుంది. కానుకల సమర్పణ